సో మనం డిస్కస్ చేస్తున్నాం ఏంటంటే హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటూ హౌస్ ప్రాపర్టీ కంప్యూటేషన్ గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. హౌస్ ప్రాపర్టీ కంప్యూటేషన్ లో మనం లెట్అవుట్ ప్రాపర్టీకి హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఇన్ కేస్ ఆఫ్ లెట్అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి అనుకుని మనం మాట్లాడుకున్నామమ్మా. సో ఫస్ట్ లెట్అవుట్ ప్రాపర్టీకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి ప్రాపర్టీ ట్యాక్సెస్ పెయిడ్, ఇది లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్. ఎగ్జాంపుల్ కి మనం లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్న దాంట్లో సాలరీస్ లో మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంది. ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ ని లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. అది పేమెంట్ బేసిస్ లో అలో చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ లోకల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్ ని లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. అది కూడా పేమెంట్ బేసిస్ లోనే అలో చేస్తారని చెప్పుకున్నాం. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి ప్రాపర్టీ ఆర్ ట్యాక్సెస్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్ మైనస్ చేస్తే కనుక మనకు వచ్చేది నెట్ యాన్యువల్ వాల్యూ. దాంట్లోంచి డిడక్షన్స్ మనం మైనస్ చేస్తే వచ్చేది స్టాండర్డ్ డిడక్షన్. 30% ఆఫ్ ది ఎన్ఏవి స్టాండర్డ్ డిడక్షన్ అవుతుందమ్మా. సో ఇది కూడా ఈ స్పెసిఫిక్ డిడక్షన్స్ లో పార్ట్ అమ్మా ఇది. ఓకే, సో జనరల్ డిడక్షన్స్ అనేవి మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేసేవి జనరల్ డిడక్షన్స్ అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ డిడక్షన్స్ ఏంటి? స్పెసిఫిక్ డిడక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 24. సో ఇందులో ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ అన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ అనేది పెయిడ్ ఆర్ పేబుల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ మనం పే చేసిన పే చేయకపోయినా అది మనకి మైనస్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. అది తీసేస్తే మిగిలింది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇలా ఎన్ని ప్రాపర్టీస్ లెట్అవుట్ ఉంటాయి అన్ని ప్రాపర్టీస్ కి క్యాలిక్యులేట్ చేసి వాటి టోటల్ ని మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం అనుకున్నామా, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అరైవ్ అయ్యేటప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కలుపుతాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే నెక్స్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చేసరికి నిల్ ఉంటది. తర్వాత ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేవి మైనస్, అసలు నిల్ అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ ఉంటది. ప్రాపర్టీ ట్యాక్సెస్ కూడా మనం అలో చేయం, నిల్లే తీసుకోవాలి. అంటే డైరెక్ట్ గా మనం ఏంటంటే కనుక నెట్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసేసుకుంటే సరిపోతుందమ్మా. నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి స్టాండర్డ్ డిడక్షన్ అంటే 30% ఆఫ్ ఎన్ఏవి, 0 into 30% అంటే 0 వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ అనేది వాల్యూ మాత్రం ఉంటుంది. సో అక్కడ వరకు మనం ఏం అనుకున్నాం అంటే సో 30% ఆఫ్ ఎన్ఏవి తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ మనం మైనస్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాము. సో దానివల్ల ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటంటే, ఇక్కడ లెట్అవుట్ ప్రాపర్టీ వల్ల మనకి ఏం రావచ్చు అంటే కనుక, అంటే నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ది నెట్ ఇంపాక్ట్ ఆర్ నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్కమ్ అనేది ఎలా రావచ్చు అంటే ఏదర్ లాస్ రావచ్చు, లేదా ఇన్కమ్ రావచ్చు, లేదా నిల్ ఉండొచ్చు. సో అలా కాకుండా మనకి ఇన్కమ్ సమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఎలా ఉంటుందమ్మా, ఏదైనా నిల్ కానీ లేకపోతే లాస్ కానీ ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం, నిల్ కింద తీసుకుంటున్నాం. అదే మనకి డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అయితే కనుక గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకుంటాం, దాంట్లో ప్రాపర్టీ ట్యాక్సెస్ పెయిడ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ లెట్అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా మనకి నిల్ రావచ్చు, లాస్ రావచ్చు, ఇన్కమ్ రావచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. So the calculation of the deemed to be left-out property is equal to the left-out property అని చెప్పేసి మనం రాసుకున్నామమ్మా. సో సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది left-out property అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ ఇక్కడ మూడిట్లో మనం నేర్చుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ ఏంటంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూని నేర్చుకోవాలి. left-out ప్రాపర్టీకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఫస్ట్ దేర్ ఆర్ 3 steps. స్టెప్ 1 అమ్మ, లెట్అవుట్ ప్రాపర్టీకి అయితే 3 steps అమ్మా. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి అలాగా నిల్, తర్వాత డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీకి ఓన్లీ 2 steps, స్టెప్ 1 అండ్ స్టెప్ 2. సో దేర్ ఇస్ నో స్టెప్ 3 ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ. ఎందుకు సార్ అని చెప్పేసి అంటే కనుక దేర్ ఇస్ నో యాక్చువల్ రెంట్ విత్ రెస్పెక్ట్ టు డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ. అందుకోసం అని చెప్పేసి స్టెప్ 3 అనేది ఉండదు. సో స్టెప్ 1 ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఫెయిర్ రెంట్, మార్కెట్ రెంట్ ని మున్సిపల్ వాల్యూతో మనం కంపేర్ చేస్తామంట. సార్ వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ అంటే, మున్సిపల్ ట్యాక్సెస్ లెవీ చేయడానికి ఏదైతే వాల్యూ అనేది అరైవ్ అవుతారో ఆ వాల్యూని మున్సిపల్ వాల్యూ అంటామో. ఆ మున్సిపల్ వాల్యూని మార్కెట్ రెంట్ తో మనం కంపేర్ చేస్తామంట. సో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, ఏది ఎక్కువైతే అది తీసుకుంటామంట. సో దాన్ని దేంతో కంపేర్, దాన్ని దేని తీసుకుంటామంటే స్టెప్ 1 వాల్యూ అంటామంట. ఆ స్టెప్ 1 వాల్యూని స్టెప్ 2 లో మనం ఏం చేస్తామంటే కంపేర్ స్టెప్ 1 వాల్యూ విత్ స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ రెంట్ అంటే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం రెంట్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో అంతకు మించి మనం చార్జ్ చేయకూడదని ఏదైతే ఉంటుందో సో ఆ అమౌంట్ అమ్మా. సో ఇప్పుడు ఇంతకు మించి మించకూడదు అని చెప్పేసి అన్నప్పుడు మనం ఏం చేయాలి, విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. ఎందుకని చెప్పేసానంటే స్టాండర్డ్ రెంట్ కంటే ఎక్కువ రెంట్ చార్జ్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేయాలమ్మా, స్టాండర్డ్ రెంట్ ఆర్ స్టెప్ 1 వాల్యూ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలమ్మా.
సో అది తీసుకుని స్టెప్ 2 వాల్యూ కింద మనం అరైవ్ అవుతాం. సార్ ఒకవేళ స్టాండర్డ్ రెంట్ అనేది లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక దేర్ ఇస్ నో స్టెప్ 2. డైరెక్ట్ గా స్టెప్ 1 వాల్యూ విల్ బికమ్ స్టెప్ 2 వాల్యూ. తర్వాత ఈ స్టెప్ 2 వాల్యూని దేంతో కంపేర్ చేస్తామంటే మనం యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేస్తామంట. ఈ స్టెప్ 2 అదే స్టెప్ 3. సో స్టెప్ 3 ఎందుకు మనకి డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీలో లేదు సార్ అంటే యాక్చువల్ రెంట్ అనేది డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీలో యాక్చువల్ రెంట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం లేదమ్మా, యాక్చువల్ రెంట్ అనేది లేదు కాబట్టి మనకి డీమ్డ్ టు బి లెట్ అవుట్ అనే కేసు అనేది లేదు. సో కాబట్టి కంపేర్ స్టెప్ 2 వాల్యూ విత్ యాక్చువల్ రెంట్. యాక్చువల్ రెంట్ తో మనం కంపేర్ చేస్తామంట. సార్ యాక్చువల్ రెంట్ ఎక్కువ ఉంది స్టెప్ 2 వాల్యూ కంటేనే అంటే డైరెక్ట్ గా యాక్చువల్ రెంట్ ని మనం అక్కడ మనకి స్టెప్ 3 వాల్యూ ఆర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద మనం తీసుకుంటామంట. సార్ అక్కడ యాక్చువల్ రెంట్ అనేది తక్కువ ఉంది, ఇక్కడ స్టెప్ 2 వాల్యూ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఇక్కడ యాక్చువల్ రెంట్ నుంచి ఏం మైనస్ చేయాలమ్మా, అన్రియలైజ్డ్ రెంట్ ఏమైనా ఉన్నట్లయితే అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేయాలి. అన్రియలైజ్డ్ రెంట్ ని మనం మైనస్ చేయాలి అంటే కనుక రూల్ 4 లో కండిషన్స్ చెప్పారంటే ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే కనుక అవి మైనస్ చేసుకోవచ్చు యాక్చువల్ రెంట్ లోంచి. సో మైనస్ చేసిన తర్వాత వాల్యూని కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేస్తే యాక్చువల్ రెంట్ అనేది స్టెప్ 2 వాల్యూ కంటే తక్కువ ఉంది అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలి సార్ అంటే కనుక ఈ యాక్చువల్ రెంట్ స్టెప్ 2 వాల్యూ కంటే తక్కువ ఉండడానికి కారణం చూడాలంట, రీజన్స్ చూడాలంట. సో రీజన్ ఇస్ వేకెన్సీ అనుకుంటే కనుక డ్యూ టు వేకెన్సీ మనకి ఇక్కడ ఏముంది స్టెప్ 2 వాల్యూ కంటే యాక్చువల్ రెంట్ తక్కువ ఉంది. ఒకవేళ వేకెంట్ గా లేకపోయి ఉంటే పూర్తిగా చూసుకుంటే కనుక మనకి స్టెప్ 2 వాల్యూ కంటే యాక్చువల్ రెంట్ ఎక్కువ ఉండేది. కానీ వేకెన్సీ వల్ల మాత్రమే ఇక్కడ స్టెప్ 2 వాల్యూ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి అనిపిస్తే కనుక అక్కడ ఏమంటున్నారమ్మా, యాక్చువల్ రెంట్ ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద తీసుకోమంటున్నారు. ఎనీ అదర్ రీజన్ అదర్ దాన్ వేకెన్సీ ఏ రీజన్ అయినా పర్లేదు అక్కడ ఏంటంటే స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. అదే డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీలో ఓన్లీ 2 స్టెప్స్, స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అనేవి ఉంటాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో అమ్మ నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం చెప్పండి అమ్మా. మా వంశీ. వినిపిస్తుందమ్మా? కింద నుంచి వెళ్ళిపోదాం. వెంకటలక్ష్మి. Yes, sir. సో అర్థమైందమ్మా సోఫార్ హౌస్ ప్రాపర్టీ? అర్థమైంది సార్. సో అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 5 చదవమ్మా. Yes, sir. Radhika owns a flat since 2016 and was let out to a private finance company from the beginning. The annual value assessed by the municipal corporation was 60,000 rupees. The property was let out for 10,000 in April 2017 and interest-free rental advance equivalent to 3 months. Rent was collected. There is a stipulation in the lease agreement that 25% increase shall be made in the rent on completion of the 3-year tenancy period. From April 2020, the company paid 12,500 per month as per the terms of the agreement. The company ran into financial crisis in June 2020 and no rent was paid thereafter. Notice has been given to evict the company and other steps taken to realize the rent were not fruitful. Rental advance has been adjusted towards rent due for June, July and partly for August. The balance amount of rent is not realizable. Ultimately, the company vacated in March 2021. Assumption, it is assumed that the financial crisis took place in the beginning of June. ఓకే. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడమ్మా, 2016 లో ఒక ఫ్లాట్ అనేది అక్కడ ఓన్ చేసుకున్నారంట రాధిక. ఓకే. Yes, sir. సో ఇక్కడ అమ్మ ఒక బిల్డింగ్ అంటే ఇస్ ఇట్ ఏ ఫ్లాట్ ని బిల్డింగ్ కింద తీసుకొచ్చాం మనం. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంటుంది కదా, అపార్ట్మెంట్ లో నాకు 2 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోమ్మా, 2 హౌస్ ప్రాపర్టీస్ కింద లెక్క వస్తుందా లేకపోతే అక్కడ ఒకే హౌస్ ప్రాపర్టీ కింద కౌంట్ చేయాలని?
రెండు హౌస్ ప్రాపర్టీస్. రెండు హౌస్ ప్రాపర్టీస్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే రైట్, వెరీ గుడ్. సో రెండు ప్రాపర్టీస్ కింద మనం మాట్లాడుకోవాలి. సో ఫ్లాట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ బిల్డింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రైట్, నెక్స్ట్. సో ఎంతగా సారీ, Radhika owns a flat since 2016 and was let out to a private finance company from the beginning. The annual value of the assessed by the municipal corporation was 60,000. Annual value అని చెప్పారమ్మా 60,000 చెప్పారంట. Okay. The property was let out for 10,000 in April 2017 and the interest-free rental advance equivalent to 3 months rent was collected. మనం రెంటల్ అడ్వాన్స్ కలెక్ట్ చేస్తే ఎక్కడైనా సరే మనం అడ్వాన్స్ ట్యాక్స్ చేస్తామని ఎక్కడైనా ఉందా? చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్పిందమ్మా? ఓన్లీ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ అని మాత్రమే మాట్లాడింది, కానీ ఈ అడ్వాన్స్ గురించి మనకి ఎక్కడ కూడా మాట్లాడలేదమ్మా, అవునా? సో అడ్వాన్స్ మనం ట్యాక్స్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు సార్. రైట్, నెక్స్ట్. There is a stipulation on the lease agreement that 25% increase shall be made on the rent on completion of 3 years అని చెప్పేసి అన్నాడు. 3 years టెనెన్సీ పీరియడ్ కంప్లీట్ అయితే కనుక మనకి ఏం చేస్తారంటమ్మా? 25% చేస్తారంట. ఎంత? 25% ఇంక్రీజ్ చేస్తారంట. yes sir. Okay, from April 2020 the company paid 12,500 per month. So 10,000 25% increase అయ్యి 12,500 అయిందమ్మా. yes sir. As per the terms of the agreement, the company ran into the financial crisis in June 2020 and no rent was paid thereafter. తర్వాత మనకి రెంటే పే చేయలేదంట. మనకి ఎన్నాళ్ళ రెంట్ వచ్చిందమ్మా? మనకి ఎన్నాళ్ళ రెంట్ వచ్చింది? జూన్ ఏప్రిల్ మే జూన్ వచ్చిందా? నో సార్. The company ran into financial crisis in June 2020 and no rent was paid thereafter అని చెప్పేసి అన్నప్పుడు కింద అజంప్షన్ ఒకటి ఇచ్చాడు. It is assumed that the crisis took place in the beginning of the June అని చెప్పేసి, జూన్ నుంచి మనకి మనం రెంట్ పే చేయలేదని చెప్పేసి, no rent paid thereafter అని చెప్పేసి అర్థమైందా? yes sir. So notice was given to the company and other steps has been taken to realize the rent was not fruitful. Rental advance has been adjusted towards the rent due for the June, July and part of the August అని చెప్పేసి అన్నాడు. మనకి రెంటల్ అడ్వాన్స్ ఎంత ఉందమ్మా? 3 months. 3 months అడ్వాన్స్ ఉంది. అంటే ఎంత? ఫస్ట్ మనకి రెంటల్ అడ్వాన్స్ 10,000 చొప్పున తీసుకున్నది 3 months అంటే ఎంత? 30,000 రెంటల్ అడ్వాన్స్ అనేది మనకు ఉన్నది. yes sir. ఓకే, సో రెంటల్ అడ్వాన్స్ 30,000 చొప్పున మనకి రెంటల్ అడ్వాన్స్ అనేది ఉందమ్మా. ఇప్పుడు ఈ రెంట్ ని ఎన్ని మంత్స్ అడ్జస్ట్ చేయగలం అని చెప్పేసానంటే కనుక 12,500 అంటే ఎంత? 25,000. yes sir. ఇంకొక 5,000 అడ్జస్ట్ చేయగలం. ఏ మంత్ కి సంబంధించిందమ్మా? ఏప్రిల్ మేకి మనకి రెంట్ వచ్చింది. తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, అంతే కదమ్మా. ఏప్రిల్ మంత్ పే చేశాడు 12,500 పే చేశాడు. మే కూడా 12,500 పే చేశాడు. తర్వాత జూన్ నుంచి వచ్చిన అడ్వాన్స్ ని జూన్ లో రెంట్ పే చేయలేదు. మనకున్న రెంటల్ అడ్వాన్స్ ని మనం ఎప్పుడైతే మనం మంత్ కి అడ్జస్ట్ చేస్తామో అప్పుడు దాని రెవెన్యూ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు కదమ్మా. yes sir. అడ్వాన్స్ ని మనం ట్యాక్స్ చేసామా స్టార్టింగ్ లో? no sir. ట్యాక్స్ చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దాన్ని అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఇదంతా కూడా అడ్వాన్స్ అడ్జస్ట్ అయ్యింది. ఎన్ని మంత్స్ అడ్జస్ట్ అయిందమ్మా? 2 months అడ్జస్ట్ అయిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ 5,000 ఉంది. 5,000. yes sir. సో టోటల్ కలిపితే ఎంత అవుతుందమ్మా? 55,000. yes sir. అంతేనమ్మా? yes sir. సో యాక్చువల్ రెంట్ వచ్చేసరికి ఎంత ఉందమ్మా? 55,000. అంతేనా? yes sir. రైట్. సో యాక్చువల్ రెంట్ అనేది కనుక్కున్నాం. తర్వాత ఏం జరిగింది? ఈడు ద బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ రెంట్ ఈస్ నాట్ రియలైజబుల్. అల్టిమేట్లీ ద కంపెనీ వెకేటెడ్ ఇన్ మార్చ్ 2021. మార్చ్ 2021 లో అక్కడ ఏం చేసిందంటే కంపెనీ వెకేట్ చేసిందంట. yes sir. ఓకే రైట్. సో ఇప్పుడు చెప్పమ్మా, మనకి కంప్యూటేషన్ ఆఫ్ ఏమంటారు గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఫస్ట్ స్టెప్ 1 ఏంటమ్మా? ఇది లెట్ అవుట్ ప్రాపర్టీయే కదా?
Yes, sir. Let out property. సో లెట్ అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ అప్పుడు మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 3 steps. సో స్టెప్ 1 Compare fair rent. ఫెయిర్ fair రెంట్. rent ఫెయిర్ రెంట్ అంటే ఎంతమ్మా? Fair rent 60,000. ఫెయిర్ రెంట్ చెప్పేటప్పుడు మున్సిపల్ వాల్యూ. Municipal value 60,000. సో ఫెయిర్ రెంట్ ఎంత? ఫెయిర్ రెంట్ మనకేం చెప్పలా. ఆర్ మున్సిపల్ వాల్యూ ఎంతమ్మా? 60,000. 60,000. విచ్ ఎవర్ Yes, ఈస్ హయ్యర్ కదమ్మా, ఏది ఎక్కువైతే అది తీసుకుంటాం కదా. Yes, sir. సో కాబట్టి 60,000. స్టెప్ 1 వాల్యూ ఎంత అవుతుంది? 60,000. 60,000. ఓకే. రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మనకి ఏమైనా వాల్యూ చెప్పాడమ్మా? No, sir. మనకి స్టాండర్డ్ రెంట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు, sir. సో ఇంత క్వశ్చన్ ఇచ్చాడు కానీ స్టాండర్డ్ రెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో కాబట్టి యాజ్ దేర్ ఇస్ నో Standard. స్టాండర్డ్ రెంట్ వి విల్ స్కిప్. ఏం స్కిప్ చేస్తాం? Step 2 value. Step 1 ని step 2 value గా తీసుకుంటాం, sir. స్టెప్ 2 ని తీసేసి స్టెప్ 1 వాల్యూ విల్ బికమ్ స్టెప్ 2 వాల్యూ. సో స్టెప్ 2 వాల్యూ ఎంత అవుతుంది? 60,000. 60,000 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 లో దేంతో కంపేర్ Step- చేయాలి? Actual rent తో కంపేర్ చేయాలి, sir. సో Step 2 లో. యాక్చువల్ రెంట్ ఎంత? Actual rent 55,000. 55,000 మనకి రావాల్సిన డ్యూ రెంట్ మొత్తం కూడా తీసుకోవాలా. మొత్తం యాక్చువల్ గా 12,500 ఇంటూ ఎన్ని మంత్స్ రావాలి? ఆడు మార్చి లో వెకేట్ చేశాడు అంటే ఎన్ని మంత్స్ రావాలమ్మా? 12,500 ఇంటూ 12 అంతే కదమ్మా? 12,500 ఇంటూ 12 అంటే ఎంత? 1,50,000 అంతేనమ్మా? Yes, sir. సో 1,50,000 ఇంటూ 12 అంటే 1,50,000. కానీ ఇందులోంచి మనకి మంత్స్ ఏదైతే రెంట్ రాలేదో రెంట్ రాకపోవడానికి రూల్ 4 లో అన్రియలైజ్డ్ రెంట్ మైనస్ చేయాలి. అన్రియలైజ్డ్ రెంట్ మైనస్ చేయడానికి ఇక్కడ ఏమని చెప్తున్నాడమ్మా? ద స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు రియలైజ్ ద రెంట్ వేర్ నాట్ ఫ్రూట్ఫుల్ అని చెప్పేసి అన్నాడు. అంటే మనం చేసిన స్టెప్ రూల్ 4 లో కండిషన్స్ సాటిస్ఫై చేసాడని తీసుకుంటే ఒకలాగా, చేయలేదని తీసుకుంటే ఒకలాగా వస్తుందమ్మా ఆన్సర్. అంతేనా? Yes, sir. సో Yes, sir. అన్రియలైజ్డ్ రెంట్ లో మనకి అన్రియలైజ్డ్ రెంట్ తీసుకున్నప్పుడు వీఆర్ అజ్యూమింగ్ దట్ రూల్ 4 కండిషన్స్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్. Yes, sir. మనం సాటిస్ఫై చేసాడని చెప్పేసి తీసుకుందాం. స్టెప్స్ హాస్ బీన్ టేకెన్ అన్నాడు కదా. Yes, సో sir. కాబట్టి సో తీసేస్తే మనకి యాక్చువల్ రెంట్ ఎంత అవుతుంది? అన్రియలైజ్డ్ రెంట్ 55. తీసేస్తే మనకి యాక్చువల్ రెంట్ 55,000 కదమ్మా. Yes, sir. స్టెప్ 2 వాల్యూ ఎంత? 60,000. Yes, sir. సో కాబట్టి ఇక్కడ స్టెప్ 2 వాల్యూ Is more Yes. than actual rent. యాక్చువల్ రెంట్ ఈస్ లెస్ దాన్ స్టెప్ 2 వాల్యూ. అంతే కదా? Yes, sir. Yes, sir. ఈ యాక్చువల్ రెంట్ ఎలా వచ్చింది నీకు? Actual rent. ఆఫ్టర్ డిడక్టింగ్ అన్రియలైజ్డ్ రెంట్. Yes, అంతే sir. కదా? Yes, sir. సో ఇప్పుడు ఏం చూడాలి మనం? రీజన్స్ చూడాలి. రీజన్ ఏంటి? ఈజ్ ఇట్ డ్యూ టు వేకెన్సీ? No, sir. వేకెంట్ గా Crisis. ఉందా? ఆడు ఆక్యుపై చేశాడా? ఆడు మార్చి 2021లో ఖాళీ చేశాడంటే అప్పటి వరకు ఆడు ఉన్నట్టే కదమ్మా. Yes, sir. సో కాబట్టి దేర్ ఇస్ నో వేకెన్సీ. Vacancy. అలాంటప్పుడు Yes, ఏమవుతుంది? ఎనీ అదర్ రీజన్. అంతేనా? Yes, sir. ఎనీ Step అదర్ 2 రీజన్ value. అంటే ఇప్పుడు ఏం వాల్యూ తీసుకోవాలి? గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద Step 2 value తీసుకోవాలి. స్టెప్ 2 వాల్యూ. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత ఇక్కడ? 60,000. So 60,000 is the gross annual value which is going to be taxable for the let out property. అడేం అడిగాడమ్మా? Yes. క్వశ్చన్ ఏం అడిగాడు? And gross annual value find చేయాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఒకటే అడిగాడా? Yes, sir. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అడిగితే కనుక మనకి ఏమొస్తుంది? 60,000 is the 60,000. gross annual value. Is it Yes, clear sir. or not? ఎలా అప్లై చేయాలో అర్థమైందమ్మా? అర్థమైంది, sir. ఓకే, ఆఫ్ చేసాం. అమ్మా వంశిక, Yes, sir. ప్రాబ్లం నెంబర్ 7 చదవమ్మా.
Murugan let out his house, municipal value 60,000, to a chit fund company at rupees 6,000 per month. Due to default committed by the company to subscribers, there were court proceedings and the house was sealed. No rent has been received since January 2021 till date. Rental advance was sufficient only to be adjusted for rent due from January to March 2021. Liquidator appointed has been approached for realization of arrears of rent. ఓకే. సో ఇక్కడ ఫెయిర్ రెంట్ అంటే మార్కెట్ వాల్యూ ఎంత, మున్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 60,000 ఇచ్చాడు. ఫెయిర్ రెంట్ తెలుసా? No, sir. సో కాబట్టి స్టెప్ 1 వాల్యూ ఏమవుద్ది? విచ్ ఎవర్ ఈస్ హైయర్ అంటే 60,000 అవుతుంది, sir. 60,000 అవుతుంది. సో ఇక్కడ స్టాండర్డ్ రెంట్ కూడా ఇవ్వాల. Yes, sir. సో స్టాండర్డ్ రెంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, స్టెప్ 2 స్కిప్ చేసి స్టెప్ 1 వాల్యూ విల్ బికమ్ Step 2 value. స్టెప్ 2 వాల్యూ. సో ఎంత అవుతుందమ్మా స్టెప్ 2 వాల్యూ? 60,000, sir. సో నెక్స్ట్ దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ఇది లెట్ అవుట్ ప్రాపర్టీ ఆర్ నాట్? Let out property, sir. సో లెట్ అవుట్ ప్రాపర్టీ అన్నప్పుడు యాక్చువల్ రెంట్ ఉంటుంది. యాక్చువల్ రెంట్ ఎంత? 6,000 per month, sir. ఓకే. సో అక్కడ ఎన్నాళ్ళు వచ్చింది మనకి యాక్చువల్ రెంట్ ఎంత? January 2021, December వరకు వచ్చింది, sir. నో రెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సిన్స్ January 2021 అని చెప్పేసి అని అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి? డిసెంబర్ వరకు వచ్చింది. 9 months వచ్చింది. Yes, sir. 9 into ఎన్ని మంత్స్ అమ్మా? 9 into 9 months into 6,000 అంటే ఎంత? 54,000, sir. 54,000. కానీ యాక్చువల్ రెంట్ ఎంత టోటల్ గాని? Actual rent 6,000 into 12 అంటే ఎంత? 72,000, sir. సో 72,000. ఈ 72,000 నుంచి ఈ అన్రియలైజ్డ్ రెంట్ 3 months రెంట్ రాలేదు కదా, అంటే ఎంత? 18,000 తగ్గించాలి. Yes, sir. తగ్గించాలా లేదా? Unrealized rent తగ్గించాలి, sir. అన్రియలైజ్డ్ రెంట్ మైనస్ చేయాలంటే కనుక మనం ఏం చూడాలమ్మా? Factors రూల్ 4 చూడాలి. కండిషన్స్ అనేవి మనం చూడాలి. Yes, sir. సో రూల్ 4 కండిషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అంటే రూల్ 4 కండిషన్స్ ని సాటిస్ఫై చేశారనుకుంటున్నావా, చేయలేదు అనుకుంటున్నావా? చేయలేదు, sir. చేయలేదమ్మా. వేకెంట్ గా లేదు, వేకెన్సీ. రూల్ 4 కండిషన్స్ మనకి ఏమున్నాయి అసలు? ఫస్ట్ టెనెంట్ మస్ట్ బి బోనఫైడ్ అన్నాడు. నిజంగాడు మనకి రెంటల్ ప్రిన్సెస్ మనకి బెనిఫిట్ పొందాడా పొందలేదా 3 months కి సంబంధించింది? అడు మార్చి వరకు కూడా ఇక్కడ ప్రిన్సెస్ లోనే ఉన్నాడు కదమ్మా. ఎస్ సార్. సో కాబట్టి ఆడు అక్కడ 3 months ఆక్యుపై చేసి ఉన్నాడు, రెంటల్ బెనిఫిట్ అనేది పొందున్నాడు. మనకి పే చేయలేదు కానీ. తర్వాత మనకి ఇంకేమున్నాయమ్మా? నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ వేకెంట్ గా ఉండాలి సార్. సో మనం వేరే వాడికి ఎవరికైనా సరే మనం మన ప్రిన్సెస్ వేరే ప్రిన్సెస్ అయినా వీడికి రెంట్ కి ఇచ్చామా? నో సార్. సో మనం ఎక్కడ కూడా ఈ వెకేట్ చేయడానికి స్టెప్స్ అనేవి తీసుకున్నాం, తీసుకోలేదా? కోర్టులో కేసు ప్రొసీడింగ్స్ కూడా వేసాం కదా. yes sir. హౌసింగ్ వేసాం కాబట్టి రూల్ 4 కండిషన్స్ ని మనం సాటిస్ఫై చేసాం. yes sir. ఓకే, ఇప్పుడు మనం అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేయాలి, చేసుకోవచ్చు. కానీ అక్కడ పాయింట్ చెప్పాడు చూడు, రెంటల్ అడ్వాన్స్ వాస్ సఫిషియంట్ ఓన్లీ టు అడ్జస్ట్ ఫర్ ఎ రెంట్ డ్యూ ఫ్రమ్ జనవరి టు మార్చ్ అన్నాడు. అంటే జనవరి నుంచి మార్చి వరకు ఉన్నది అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడు. మరి రెంటల్ అడ్వాన్స్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అవుతుందమ్మా. ఎన్ని మంత్స్ రెంట్ తీసుకున్నావు? అడ్వాన్స్ తీసుకున్నావు 3 months అడ్వాన్స్ తీసుకున్నావు, 3 months అడ్వాన్స్ అడ్జస్ట్ అయిపోయింది మనకి. సో అంటే 18,000 మనకి అడ్జస్ట్ అయిపోయిందమ్మా. సో 72,000 వచ్చేసినట్టే. సో 72,000 వచ్చేసినట్టు. ఇప్పుడు అన్రియలైజ్డ్ రెంట్ ని కండిషన్స్ సాటిస్ఫై చేసినా సరే మైనస్ చేసుకోవడానికి అక్కడ ఇయర్ లో మనకి ఏదైనా అన్రియలైజ్డ్ రెంట్ ఉందా? మనకి లేదు సార్. సో లేదు కాబట్టి టోటల్ గా మనకి అన్రియలైజ్డ్ రెంట్ లేదు కాబట్టి యాక్చువల్ రెంట్ ఎంత అవుతుంది? 72,000 అవుతుంది. yes sir. సో యాక్చువల్ రెంట్ ఈస్ గ్రేటర్ దాన్ మున్సిపల్ వాల్యూ. అంటే స్టెప్ 2 వాల్యూ. స్టెప్ 2 వాల్యూ సార్. సో కాబట్టి ఏమవుతుంది? 72,000 అవుతుంది. 72,000 is taxable. The gross annual value కింద కన్సిడర్ చేస్తాం. అర్థమైందమ్మా? yes sir. రైట్. సో అంటే అన్రియలైజ్డ్ రెంట్ అని చెప్పేసి మైనస్ చేసే ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రెంటల్ అడ్వాన్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేస్తే కనుక రెంటల్ అడ్వాన్స్ అడ్జస్ట్ చేసామని చెప్తేనే మనం తీసుకోలేం. అది అర్థమైందా? yes sir. రైట్, ఆఫ్ చేసాను.
సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ తర్వాత మనకి నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి కంప్యూటేషన్ లో మనకు ఉన్నది ఏంటమ్మా, మున్సిపల్ ట్యాక్సెస్. సో మున్సిపల్ ట్యాక్సెస్ గురించి ఒక విషయం మనం మాట్లాడుకున్నాం. మనం ఇది మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి ఎవరు లెవీ చేస్తారంటే లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. ఎవరు లెవీ చేస్తారు? లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. కాబట్టి లోకల్ గవర్నమెంట్ లెవీ చేసిన మున్సిపల్ ట్యాక్సెస్ ని మనం ఏం చేస్తామమ్మా, లోకల్ గవర్నమెంట్ లెవీ చేసిన ట్యాక్సెస్ ని పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో వాట్ ఎవర్ బి ద లోకల్ గవర్నమెంట్ లెవీస్, లైక్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా మనకి లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. దాన్ని కూడా మనం పేమెంట్ బేసిస్ లోనే అలౌ చేస్తాం. ఇది కూడా పేమెంట్ బేసిస్ లోనే అలౌ చేస్తాం అనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఒకసారి అది చూసి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుందమ్మా. మున్సిపల్ ట్యాక్సెస్. సో డిడక్షన్ ఈస్ పర్మిసిబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ ట్యాక్సెస్ లెవీడ్ బై మున్సిపల్ లోకల్ అథారిటీ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ 2 కండిషన్స్. ఇట్ షుడ్ బి బౌండ్ బై ద ఎస్ఎస్సి, ఖచ్చితంగా ఎస్ఎస్సి బేర్ చేసి ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి యాక్చువల్లీ పెయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అమ్మ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ పే చేసి ఉండాలి అన్నాడు, కానీ ఎవడ పే చేశారు, సారీ ఏ ఇయర్ కి సంబంధించిన పే చేశాడు అనేది అడగట్లేదు సార్. ఇక్కడ బౌండ్ బై ది ఎస్ఎస్సి అని చెప్పేసానంటే దాని అర్థం ఏంటి సార్? కొంతమంది టెనెంట్స్ అగ్రిమెంట్ లో, లీజ్ అగ్రిమెంట్ లో టెనెంట్ ఎవడైతే అద్దెకి తీసుకున్నాడో ఆ ప్రాపర్టీ ట్యాక్సెస్ ని ఎవరికి పే చేయాలంట, అద్దెకి తీసుకున్నవాడే పే చేయాలి అని చెప్పేసి టెనెంటే పే చేయాలి, ఓనర్ పే చేయదు అని చెప్పేసి రాసుకుంటారమ్మా. అలా రాసుకుంటే కనుక అక్కడ టెనెంట్ పే చేసే కేసులో ఓనర్ ఇక్కడ ఇన్కమ్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఓనర్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఓనర్ కి ఏం చేయరంటమ్మా, దట్ షుడ్ నాట్ బి అలౌడ్. సో నిజంగా ఓనర్ వచ్చిన రెంట్ లోంచి కొంత ఎక్స్పెండిచర్ కనుక అంటే మున్సిపల్ ట్యాక్సెస్ అని చెప్పేసి నిజంగా పే చేసి ఉన్నట్లయితే అది మాత్రమే అలౌ చేస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్ఎస్సి బేర్ చేయాలి, బౌండ్ బై ద ఎస్ఎస్సి అని చెప్పేసి అంటున్నాడు. అండ్ ఇట్ షుడ్ బి యాక్చువల్లీ పెయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ లో మనకి పే చేసి ఉండాలి, ప్రీవియస్ ఇయర్ లో మనం పే చేసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అది ఏ ఇయర్ కి సంబంధించిన పే చేసి ఉండాలమ్మా, ఏ ఇయర్ కి సంబంధించిన పే చేసినా పర్లేదు, అంటే ఫ్యూచర్ ది పే చేసినా పర్లేదు, ప్రీవియస్ ఇయర్ ది పే చేసినా పర్లేదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో కాబట్టి నిజంగా పే చేసి ఉండాలి. కండిషన్స్ ఏంటి? ఎస్ఎస్సి పే చేసి ఉండాలి, ఎస్ఎస్సి బేర్ చేసి ఉండాలి, తర్వాత అది పే చేసి ఉండాలి. ఆ రెండే పాయింట్స్ అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, సో ఇక్కడ పాయింట్ చూడండి. If the property taxes levied for a particular previous year were not paid during that year, no deduction shall be allowed in the computation of the house property income for that year. ఆ ఇయర్ లో పే చేయకపోతే ఆ ఇయర్ లో అలౌ చేయమంట, ఎందుకంటే పేమెంట్ బేసిస్ లో కాబట్టి, అక్కడ డ్యూ బేసిస్ లో అలౌ చేయం కాబట్టి. సో however if in a last year latter year the entire arrears are paid, then actual amount paid during the year shall be fully allowed as deduction in the computation of house property income for that latter year. అంటే లాస్ట్ 2019-20కి సంబంధించింది నేను మున్సిపల్ ట్యాక్సెస్ పే చేయలేదమ్మా. సో కాబట్టి ఆ ఇయర్ లో అలౌ చేయరు. ఆ ఇయర్ ది ఈ ఇయర్ ది కలిపి నేను ఇయర్ లోనే పే చేశాను అనుకుంటే కనుక ఈ ఇయర్ లో లేటెస్ట్ ఇయర్ లో 2021 లో మనం ఏం చేస్తామంటే ఆ పార్టీ ఇయర్ ది రెండు కలిపి పే చేస్తాం కాబట్టి ఇయర్ లో మొత్తం అలౌ చేస్తారంటమ్మా. Municipal taxes can be claimed as a deduction only in respect of let out or deemed to be let out property. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాము. సో ఎక్కడంట లెట్ అవుట్ ప్రాపర్టీలోని డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీలో మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో అసలు మనం తీసుకోలేదమ్మా. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ని మనం మైనస్ చేయలేదు, ఎందుకంటే నిల్ కింద తీసుకున్నాం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో మున్సిపల్ ట్యాక్సెస్ నిల్ కింద మనం తీసుకున్నాం, ఎందుకంటే నెట్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద మనం మాట్లాడుకున్నాం. సో ఈ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కడ లెట్ అవుట్ ప్రాపర్టీలోని డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీలో మాత్రమే వస్తుంది. వేర్ దేర్ ఇస్ ఎ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇస్ ఎ ఇన్కమ్. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎక్కడైతే ఇన్కమ్ కింద ఉంటుందో మున్సిపల్ ట్యాక్సెస్ కూడా అక్కడ మైనస్ అవుతుంది, లేకపోతే అసలు మైనస్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, for resident, ordinary resident, income derived from the property situated outside India is also chargeable to tax in India under the head income from house property. అమ్మా రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అనుకుంటే కనుక అవుట్ సైడ్ ఇండియాలో వచ్చిన ప్రాపర్టీ మీద వచ్చిన ఇన్కమ్ ని కూడా మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద ట్యాక్స్ చేస్తా ఉంటాం. ఫర్ ఎ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ విల్ బి చార్జబుల్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. సో అవుట్ సైడ్ ఇండియాకి సంబంధించినవి ఇండియాలో రెంట్ ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది, రెంట్ రిసీవ్డ్ ఇండియాలో ఉంటే కనుక అది ఏమవుతుందమ్మా ఇక్కడ ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుంది. మనం అనుకున్నాం రిసీవ్డ్ ఇన్ ఇండియా అయితే చాలు, అది ఎక్కడ ప్రాపర్టీ ఎక్కడ సిచ్యువేట్ అయినా పర్లేదు, నాన్ రెసిడెంట్ రిసీవ్ చేసుకున్న ట్యాక్సిబుల్ అయిపోతుంది. రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ అని కేసెస్ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా ట్యాక్సిబుల్ అవుతున్నప్పుడు
అవుట్ సైడ్ ఇండియాలో మనం మున్సిపల్ ట్యాక్సెస్ పే చేస్తే ఇక్కడ ఎలా లేవీ చేస్తున్నారు మున్సిపల్ ట్యాక్సెస్? అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కమ్ మనకి ట్యాక్స్బుల్ అవుతున్నప్పుడు అవుట్ సైడ్ ఇండియాలో మున్సిపల్ ట్యాక్సెస్ కనుక లెవీ చేస్తే, ఇన్ సచ్ సిచ్యువేషన్ taxes if any levied by the local authority of a country in which a property is situated is allowed as deduction. ఆ కంట్రీలో కూడా మున్సిపల్ ట్యాక్సెస్ కనుక లెవీ చేస్తున్నట్లయితే మున్సిపల్ ట్యాక్సెస్ ని మనకి ఏం చేస్తారంటే మైనస్ చేసుకొని ఇస్తారు, అలౌ చేస్తారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా రెండు చెప్పాడు అనుకోమ్మా, ఆ రెండింటికి సంబంధించిన వాల్యూ కూడా మనం ఈ రెసిడెంట్ అయితే కనుక మనం ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ కంప్యూటేషన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో కంప్యూట్ చేసి ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే అక్కడ కూడా మనకి చార్జబిలిటీ సెక్షన్ లో ఇట్ షుడ్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా, ప్రాపర్టీ షుడ్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అని అక్కడ అనలేదమ్మా. సో కాబట్టి ఇట్ ఈస్ టాక్సబుల్ ఇన్ ఇండియా ఫర్ రెసిడెంట్స్. అదే నాన్ రెసిడెంట్ రెసిడెంట్ బట్ నాట్ ఆల్ రెసిడెంట్ అనుకుంటే కనుక అవుట్ సైడ్ ఇండియాలో ప్రాపర్టీ ఉన్న ప్రాపర్టీ యొక్క రెంటల్ ఇన్కమ్ ఇండియాలో రిసీవ్ అయితే కనుక, రిసీట్ ఏంటి? ఫస్ట్ రిసీట్, ఫస్ట్ అకేషన్ ఆఫ్ రిసీట్ అని మనం మాట్లాడుకున్నామమ్మా. ఆ ఫస్ట్ అకేషన్ ఆఫ్ రిసీట్ అనేది ఇండియాలో ఉంటే కనుక అలాంటప్పుడు అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే ట్యాక్సిబుల్ అవుతుంది. అలా ట్యాక్సిబుల్ చేసేటప్పుడు అక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా లెవీ చేస్తే కనుక మున్సిపల్ ట్యాక్సెస్ ని కూడా మీకు అలౌ చేస్తాము మీరు కనుక పే చేసినట్లయితే. రెండు కండిషన్స్. ఇట్ షుడ్ బి బోర్న్ బై ది ఎస్ఎస్సి, ఎస్ఎస్సి బేర్ చేసి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? అది పే చేసి ఉండాలి. అమ్మ పేమెంట్ బేసిస్ లోనే అలౌ చేస్తాము, అది ఎస్ఎస్సి బేర్ చేసి ఉండాలి. అలా కాకుండా టెనెంట్ మీద పడేసాం అనుకో, టెనెంట్ పే చేసుకోవాలి మాకు సంబంధం లేదని పడేసాం అనుకో, అప్పుడు టెనెంట్ పే చేస్తాడు కాబట్టి మనం పే చేయం కాబట్టి మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది లేదు. ఈ రెండు కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలి. ఒకటి ఎస్ఎస్సి పే చేసి ఉండాలి, రెండోది ఎస్ఎస్సి అంటే ఓనర్, ఎవడైతే ఇన్కమ్ ఎవరికైతే కన్సిడర్ చేస్తున్నా వాడే పే చేసి ఉండాలి, వాడి పే నిజంగా పేమెంట్ అనేది చేసి ఉండాలి, నిజంగా బేర్ చేసి ఉండాలి అండ్ పే చేసి ఉండాలి, రెండు కూడా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. మరి రెండు కండిషన్ లో సాటిస్ఫై చేస్తే అక్కడ ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి లెవీ చేస్తామని చెప్పేసి అంటున్నాడు. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా? నెట్ యాన్యువల్ వాల్యూ. ఆ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి మనకి నెక్స్ట్ డిడక్షన్స్ చూడాలమ్మా. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. సో డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 గురించి మనం నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ఆస్పెక్ట్ అంట. సో డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసానంటే కనుక మా డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా. సెక్షన్ 24A అండ్ 24B అని చెప్పేసి అనుకున్నాం. సో 24A ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్. మనకి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో స్టాండర్డ్ ఆర్ అడ్హాక్ డిడక్షన్ అని చెప్పేసి 50,000 వాల్యూ డైరెక్ట్ గా తీసేస్తున్నారు. సో 50,000 ఆర్ salary whichever is less, gross salary whichever is less అని చెప్పేసి ఏ తక్కువైతే మైనస్ చేసేయండి అని చెప్పేసి మైనస్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం 30% ఆఫ్ ది ఎన్ఏవి తీసుకోమంటున్నాడు. ఎన్ఏవి ఎంతైతే ఉంటుందో ఎన్ఏవిలో 30% ని స్టాండర్డ్ డిడక్షన్ కింద ఇక్కడ మనకి మైనస్ చేస్తున్నారంట. సార్ ఎందుకు స్టాండర్డ్ డిడక్షన్ అనేది మైనస్ చేసుకొని ఇస్తున్నారు అని చెప్పేసి అంటే నార్మల్ గా మనకి బిల్డింగ్ అనేది ఉండేసరికి ప్రాపర్టీ ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చిన తర్వాత మీకు ఖర్చులు ఉంటాయమ్మా. సో సున్నాల ఖర్చులన్నీ అంటే పెయింటింగ్స్ ఖర్చులని, తర్వాత రిపేర్స్ ఖర్చులని, ఇలా వేరియస్ ఎక్స్పెండిచర్ ఉంటది. మీకు వచ్చే ఇన్కమ్ లోంచి ఏ విధమైన ఎక్స్పెండిచర్ ని అలౌ చేసుకున్నట్లేదు ఎక్సెప్ట్ 2 expenditures. వన్ ఈజ్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్. మనం పే చేసిన మున్సిపల్ ట్యాక్సెస్ ని తర్వాత మనం అప్పు చేసి ఇల్లు కడితే కనుక, లేకపోతే ఇల్లు కొన్నా ఇల్లు కట్టినా అప్పు చేసుకుంటే కనుక దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ని క్లెయిమ్ చేసుకొని ఇస్తున్నాడు తప్ప ఎక్కడక్కడ ఏ విధమైన రిపేర్స్ గానీ, రెనోవేషన్ గానీ, లేకపోతే ఏ పెయింటింగ్ ఛార్జెస్ గానీ ఎక్కడ ఏ ఎక్స్పెండిచర్ కూడా మీకు ఏం చేయట్లేదమ్మా, అలౌ చేయట్లేదు. సో వాటన్నిటికీ అంటే రిపేర్స్ ఇవన్నిటికీ కూడా ఎక్స్పెండిచర్ కి తగినట్టుగా ఏం చేస్తున్నాడంటే ఒక స్టాండర్డ్ డిడక్షన్ కింద ఒక అమౌంట్ 30% మైనస్ చేసుకోవాలంటున్నాడు. సార్ నాకు ఎక్స్పెండిచర్ 30% కంటే తక్కువ అయింది అయినా సార్ 30% స్టాండర్డ్ గా అలౌడ్, లేదా సార్ నాకు 30% కంటే ఎక్కువ అయింది సార్ నాకు ఎక్స్పెండిచర్ అయినా సరే నేను పట్టించుకోను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాక్చువల్ ఎక్స్పెండిచర్ విత్ రెస్పెక్ట్ టు ద రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, we will not consider, we will give you a standard deduction, or we will not compute the repairs expenses. మీకు అయిన రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము పట్టించుకోము, we will allow only 30% as a standard deduction. సో స్టాండర్డ్ డిడక్షన్ కింద మేము అలౌ చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారంటమ్మా. సో సెక్షన్ 24A allows deduction that is 30% of the flat deduction on the annual value అంటున్నాడు. సో 30% of the NAV being allowed as a deduction is automatic and does not depend on the quantum of actual expenditure incurred. సార్ నువ్వు ఎంత స్పెండ్ చేసావు రిపేర్స్ కి అంటే, సార్ నేను మోర్ దాన్ 70% స్పెండ్ చేశాను సార్, లేదు నేను పట్టించుకోను, నువ్వు బిల్స్ సబ్మిట్ చేసినా సరే పట్టించుకోను, నేను ఓన్లీ 30% ఇస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాక్చువల్ ఎక్స్పెండిచర్
incurred మేము పట్టించుకోమని చెప్పేసి అని అంటున్నాడమ్మా. దిస్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ది అసెసర్. అసలు ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వకపోయినా అంతకంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా వీళ్ళకి సంబంధం ఉందా? సంబంధం లేదు. సో స్టాండర్డ్ గా 30% మనకి మైనస్ చేస్తున్నారమ్మా. SSE can avail this deduction even if tenant undertakes to do the repairs. సార్ రిపేర్స్ ఎక్స్పెండిచర్ ఎవరు ఇంకర్ అవుతున్నారు? టెనెంటే చేసుకుంటున్నాడంటే పాపం, అయినా సరే మనకి డిడక్షన్ వచ్చేస్తుంది అంటే 30%. మనం ఇంకర్ అయ్యామా లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్ అంతా దాంతో మనకు సంబంధం లేకుండా స్టాండర్డ్ గా 30% అనేది మైనస్ చేసుకొని ఇస్తున్నాడమ్మా. ఓకే, ది SSE will not entitled to deduct 30% in the following cases. ఈ ఫాలోయింగ్ కేసెస్ లో మనం 30% క్లెయిమ్ చేసుకోలేమంట. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ అండ్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే కనుక మనం ఉంటున్నది, అన్ఆక్యుపైడ్ అనుకుంటే కనుక ఎక్కడైతే మనం ఉండకపోయినా సరే దాన్ని డీమ్డ్ గా సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుంటున్నామో మనం అనుకున్నామమ్మా. లెట్అవుట్ ప్రాపర్టీ కాని వాటిలో చాయిస్ ఉంటది మనకి, ఏంటి సెల్ఫ్ ఆక్యుపైడ్ లేదా డీమ్డ్ టు బి లెట్అవుట్. సో మనం ఉండకపోయినా సరే ఒక ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద మనం తీసుకోవచ్చు. హైయెస్ట్ వాల్యూ ఉందనుకో, మా హైయెస్ట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ వాల్యూ ఉందంటే అది ఖాళీగా ఉంది కానీ ఎక్కువ వాల్యూ ఉంది. మనం ఏమో తక్కువ వాల్యూ ఉన్న ఇంట్లో ఉంటున్నాం, ఎక్కువ వాల్యూ ఉన్న ఇల్లు ఖాళీగా ఉంది అనుకుంటే కనుక అసలు అది దాన్ని అక్కడ యాక్చువల్ గా అయితే కనుక సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే నిజంగా మనం ఉన్నదాన్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆప్షన్ అనేది ఇస్తాడు, ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీని మనం ఏం చేసుకోవచ్చు అంటమ్మా, we can take it as, consider it as the self occupied property. అందుకోసమే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ అంటాడమ్మా. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అలాంటి చోట మనకి స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ NAV ఎంత అవుతుంది? అసలు NAV 0, అలాంటప్పుడు 30% ఆఫ్ NAV అవుతుంది మళ్ళీ 0. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. అమ్మా స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ గనక అది తర్వాత ఈ కేసు అంతా కూడా మనం తర్వాత మాట్లాడుకుంటాం. సెకండ్ పాయింట్ అంతా కూడా we will discuss later. దాన్ని ఒక సెపరేట్ కేసు కింద మనం మాట్లాడుకుందాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సో if the property held as a stock in trade and a whole or part of the property is not let out during the whole or any part of the previous year up to 2 years from the end of the financial year in which a certificate of completion of construction of the property is obtained from the competent authority అంటాడు. ఎప్పుడైతే ప్రాపర్టీ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వస్తుందో ఆ ఇయర్ వదిలేసి అక్కడ నాట్ లెట్ అవుట్ డ్యూరింగ్ ద హోల్ ఇయర్, హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అప్ టు 2 years ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నాడు. ఏ ఇయర్ లో నీకు కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిందో ఆ ఇయర్ వదిలేయండి, అక్కడ నుంచి 2 years చూడండి. 2 years తర్వాత 2 years వరకు, అప్ టు 2 years వరకు కూడా మీరు ఏం చేయలేదంటమ్మా, ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూని మీరు నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి స్టాండర్డ్ డిడక్షన్ తీయడానికి వీలు లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే కనుక దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయడం మొదలెడతాం అమ్మా. అదేంటనేది తర్వాత మాట్లాడుకుంటాము. సో స్టాక్ ఇన్ ట్రేడ్ గా ఉన్నాయి అంటే కనుక బిల్డింగ్స్ కొనమ్మడం నా బిజినెస్ అనుకుంటే కనుక, అలా బిల్డింగ్స్ కొనమ్ముతున్నప్పుడు నా దగ్గర కొన్ని బిల్డింగ్స్ ఉండిపోయినాయి అనుకుంటే కనుక, నా దగ్గర స్టాక్ లో బిల్డింగ్స్ అనేవి ఉండిపోయినాయి అనుకుంటే కనుక, ఆ బిల్డింగ్స్ ఏవైతే నా దగ్గర మిగిలిపోయినాయో ఆ మిగిలిపోయినవి ఎప్పుడు కంప్లీట్ అయ్యి చూడాలమ్మా. ఏ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు వచ్చింది ఆ ఇయర్ వదిలేయండి. కంప్లీషన్ సర్టిఫికేట్ ఏ ఇయర్ లో వస్తే కనుక ఆ ఇయర్ వదిలేసి ఆ ఇయర్ ఎండ్ నుంచి 2 years చూసుకోవాలి. 2 years దాటితే కనుక మనకేంటి స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. అప్ టు 2 years స్టాండర్డ్ డిడక్షన్ రాదు. ఎందుకంటే 2 years తర్వాత నుంచి మనకి ఏం చేస్తా ఉంటామా, we are going to charge it as a income. అక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి అక్కడ స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. అప్ టు 2 years వరకు స్టాండర్డ్ డిడక్షన్ రాదు, ఎందుకంటే అక్కడ వరకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసుకుంటాం కాబట్టి. సో ఆప్షన్ అనేది ఇచ్చాడమ్మా. ఎక్కడంటే మనం బిల్డింగ్స్ కొని అమ్మడం మన బిజినెస్ అనుకుంటే కనుక, ఎక్కడైతే మనం బిల్డింగ్ కొనేసి స్టాక్ ఇన్ ట్రేడ్ లో పెట్టేసామో అది ఏ ఇయర్ లో కొన్నామో లేదా ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో, కంప్లీట్ అయిపోయిన ఇయర్ నుంచి ఆ ఇయర్ ఎండింగ్ నుంచి 2 years వరకు మనకి టైం ఉందమ్మా. ఓకే, సో స్టాక్ ఇన్ ట్రేడ్ కి సంబంధించిన ఆస్పెక్ట్ అది. ఓకే రైట్, నెక్స్ట్ 24B ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అమ్మా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గురించి వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, పేడ్ ఆర్ పేయబుల్. మనం పే చేసినా పే చేయకపోయినా సరే మనం లైబుల్ అయితే చాలు, వీ కెన్ అలౌ ద ఇంట్రెస్ట్. అమ్మ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు. మనకంటూ లైబుల్ అయితే, మనం లైబుల్ అయితే సార్ నేను పే చేయలేదు, అవుట్ స్టాండింగ్ ఉండిపోయింది, అయినా సరే నేను ఆ ఇంట్రెస్ట్ ని నేను తీసుకొచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చా? క్లెయిమ్ చేసుకోవచ్చు. అమ్మ కన్ఫ్యూజ్ అవ్వకండి,
మున్సిపల్ ట్యాక్సెస్ ఏమో పే చేస్తేనే అలౌ చేస్తారు. బట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మాత్రం మనం పే చేసినా పే చేయకపోయినా సరే అలౌ చేస్తారు. సో మనం లైబుల్ అయ్యేటట్టు మనం ఒక బ్యాంక్ ఇంట్రెస్ట్ రివీ చేసినట్టు కనుక మనకి క్లియర్ గా అక్కడ చూపించే ఒక ఇంట్రెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే కనుక ఆ ఇంట్రెస్ట్ అనేది మన అకౌంట్ లో లెవీ చేసాడంటే కనుక చాలు, అది పేబుల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని తీసుకెళ్లి మనం ఏం చేస్తామంటమ్మా, వీఆర్ గోయింగ్ టు క్లైమ్. అక్కడ 24B లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ లో మనం క్లైమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ ది లోన్స్ బారోడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్, మా పర్పస్ లో ఏమేమి చెప్తున్నాడో ఒకసారి చూడండి. 5 పర్పసెస్ చెప్తాడమ్మా. లోన్ దేని గురించి తీసుకుంటామమ్మా? ఫర్ ఎక్విజిషన్ అంటే పర్చేస్, ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ కట్టడానికి, రెనోవేషన్ ఓకే అంటే రెనోవేట్ చేయడం, లేకపోతే రిపేరింగ్ సో రిపేర్ చేయడం, ఆర్ రీకన్స్ట్రక్షన్ సో చూడండి, ఎక్విజిషన్ కొనడం, కన్స్ట్రక్ట్ చేయడం, ఆర్ రెనోవేషన్, ఆర్ రిపేరింగ్, ఆర్ రీకన్స్ట్రక్షన్. ఈ 5 పర్పసెస్ కోసం మనం ఏం చేయొచ్చు అంటమ్మా, లోన్స్ తీసుకోవచ్చు. ఓకే, మన దగ్గర మనం ప్రాపర్టీకి ఇవన్నీ చేస్తాం. ఈ ప్రాపర్టీకి సంబంధించిన లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటది కదా, ఆ ఇంట్రెస్ట్ గురించి ఇంట్రెస్ట్ అలౌ చేయాలా లేదా అనేది ఇక్కడ పాయింట్ అమ్మా. సో చూడండి, ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కెన్ బి క్లెయిమ్డ్ ఇన్ దట్ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ కంప్లీషన్ అంటున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ మనకి ఎప్పటి నుంచి లెవీ చేస్తారు అమ్మా? ఇంట్రెస్ట్ అనేది మనం లోన్ తీసుకున్నప్పటి నుంచి లెవీ చేస్తారమ్మా. లోన్ టేకెన్ ఓకే అమ్మ. జనరల్ గా హౌస్ అనేది వచ్చేసరికి ఎలా ఉంటదంటే కనుక, హౌస్ మనం ల్యాండ్ కొంటాం అమ్మా. ఓకే, ల్యాండ్ కొన్న తర్వాత కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ కి లోన్ ఇచ్చాడు అనుకోమ్మా. సపోజ్ కన్స్ట్రక్షన్ కి లోన్ అనేది ఇచ్చాడంట. ఓకే, సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సపోజ్ ఎప్పుడు కంప్లీట్ అయింది, మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, స్టార్ట్స్ at 20th May 2020 స్టార్ట్ అయిందంటమ్మా. 20 మే 2020 మనకి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిందంట. సో అది ఎప్పుడు కంప్లీట్ అయిందంటమ్మా, దట్ ఈస్ కంప్లీటెడ్ ఆన్ 20th June 2021. 20th June 2021 మనకి ఏమైందమ్మా, కంప్లీషన్, హౌస్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకి లోన్ తీసుకున్నదేమో మనం ఇక్కడ 25/2020 మనం కన్స్ట్రక్షన్ చార్జ్ చేసాం. ఓకే, లోన్ తీసుకున్నది కూడా ఆ మంత్ లోనే తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఈఎంఐ అంటే బ్యాంక్ కి పే చేయాల్సిన ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనరల్ గా ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే కనుక, ఈఎంఐ అనేది మనం స్టార్టింగ్ లోన్ తీసుకున్నప్పటి నుంచి ఈఎంఐ స్టార్ట్ చేసుకోవచ్చు అమ్మా. అది మన సెలక్షన్ ప్రాసెస్ అమ్మా. అంటే మనం ఎప్పుడు మనం ఈఎంఐ స్టార్ట్ చేసుకోవాలనుకున్నది మన ఇష్టం. సార్ అదే డబ్బులు ఉన్నాయి, లోన్ తీసుకున్నప్పటి నుంచి కట్టేస్తాను, ఇంకా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వాలా, సో లేదా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచే నువ్వు ఈఎంఐ స్టార్ట్ చేసుకోవచ్చు అమ్మా. సో కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, కంప్లీట్ అయినప్పటి నుంచి ఈఎంఐ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈఎంఐ అంటే మంత్లీ మనం పే చేసే equated monthly installment. EMI consists of what? EMI consists of 2 things, interest plus installment. ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు కలిపి ఉంటాయంట. సో ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండింటిని కలిపి మనం ఏమంటామా, ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. సో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో ఏంటంటే మనం ఈ ఈఎంఐ అనేది లోన్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ప్రాపర్టీ కంప్లీట్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి హౌస్ ప్రాపర్టీలో ఇన్కమ్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి సార్? ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ బిల్డింగ్ ఉందా, ప్రాపర్టీ అంటారు దాన్ని, ప్రాపర్టీ అంటారు. ప్రాపర్టీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎప్పుడు వచ్చింది అనేది ఇంపార్టెంట్ అమ్మా. సో ప్రాపర్టీ అనేది ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అంటే కనుక, ప్రాపర్టీ కమ్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్, వాట్ వి కాల్ ఇట్ as ప్రీవియస్ ఇయర్ 21-22. మా జాగ్రత్తగా చూడండి,
21-22లో మనకి ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందమ్మా. అంటే ఈ ప్రాపర్టీ అనేది ఎక్కడ వస్తుందమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఒక పార్ట్ కింద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనకి ట్యాక్సిబుల్ అవుతుంది. ఎప్పటి నుంచి? 21-22 నుంచి. ఎందుకంటే బిల్డింగ్ అనేది కంప్లీషన్ అయింది, కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది మనకు వచ్చింది. బిల్డింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ కేసెస్ లో ప్లాన్ ఏదైతే ఇచ్చారో మీకు ప్లాన్ ప్రకారం కంప్లీట్ అయింది. మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ ఇస్తారమ్మా. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అని చెప్పేసి కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది మనం అబ్టైన్ చేయాలి. అది చేసింది ఎప్పుడు? 20 జూన్ 2021 నేను కంప్లీషన్ సర్టిఫికేట్ అబ్టైన్ చేశానంట. అంటే ఏ ఇయర్ లో వచ్చిందమ్మా? 21-22 అనే ప్రీవియస్ ఇయర్ లో నాకు ఆ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? 21-22 లో వస్తుంది. సార్ మరి అప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటే గనక ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 21-22. అంటే ఎప్పటి నుంచి? ఏప్రిల్ 2021 నుంచి మార్చ్ 2022 వరకు ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ కింద తీసుకుంటాం, అంటే ప్రీవియస్ ఇయర్ కింద తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ ఇయర్ లో ఎప్పుడు కంప్లీట్ అయినా సరే ఇక్కడ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు? 26/2021 అయినా సరే ఇక్కడ ఈ ఇయర్ కి సంబంధించింది అయితే కనుక ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో ఆ ఇయర్ ని మనం ఎంత తీసుకుంటామంట? ఆ టోటల్ ఈ డేట్ ఆఫ్ కంప్లీషన్ తో సంబంధం లేకుండా ఈ ఇయర్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ అంతా కూడా మనం ఈ ఇయర్ లో క్లెయిమ్ చేసుకోవచ్చంట. అంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ అనే దాంతో మనకి సంబంధం లేదు. విల్ నాట్ కన్సిడర్. ఇంట్రెస్ట్ ఇక్కడ నుంచి చేసుకోవాలా సార్ అంటే కాదంట. ఎక్కడి నుంచి చేసుకుంటామమ్మా? ఇక్కడ 1 ఏప్రిల్ 2021 నుంచి కూడా మనం ఇంట్రెస్ట్ ని కన్సిడర్ చేస్తామంట. సార్ అంతకు ముందు కూడా ఇంట్రెస్ట్ పే చేశాం కదా. ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పే చేయడం మొదలెట్టాం? నేను లోన్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది లేబుల్ అవుతాం. పే చేసినా పే చేయలేదా పక్కన పెట్టండి. పే చేసిన ఎలా చేస్తాం? పేబుల్ లో ఉన్న ఎలా చేస్తాం. సో ఎప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ లెవీ అవుతుంది? ఇంట్రెస్ట్ లెవీ ఫ్రమ్ 25/2020. సో 25/2020 మే 20 నుంచి నాకు ఇంట్రెస్ట్ లెవీ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్న ఇంట్రెస్ట్ అంట? 31 మార్చ్ 2021 వరకు ఉన్న ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆ తర్వాతది డేట్ ఆఫ్ కంప్లీషన్ తో సంబంధం లేకుండా ఆ ఇయర్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ అంతా ఆ ఇయర్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ తో కన్సిడర్ చేస్తాం అంటున్నాడు. సో ఇక్కడ డేట్ ఆఫ్ కంప్లీషన్ 26/2021 అయినా మనం ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటామా? ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఏప్రిల్ 2021 నుంచి మార్చ్ 2022 వరకు ఉన్న ఇంట్రెస్ట్ అంతటిని కూడా ఇక్కడ మనం ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేస్తాం ఆ ప్రీవియస్ ఇయర్ కి. సో ఇక్కడ ఈ పీరియడ్ కు ఉన్న ఇంట్రెస్ట్ ని మనం ఏమంటామంటే ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటా ఉంటాం. మా ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే కనుక మనం ఇక్కడ ఒక డెఫినేషన్ చెప్తాను చూడండి. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ద లెవీ ఆఫ్ ది లోన్ ఎప్పటి నుంచి అయితే మనకి డిస్బర్స్ అవుతుందో ఆ లోన్ అనేది మనకి ఎప్పటి నుంచి అయితే ఇష్యూ చేస్తున్నారో ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి అయితే చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారంటే లోన్ ఇచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ డేట్ దగ్గర నుంచి ఏ డేట్ అయితే కంప్లీషన్ సర్టిఫికేట్ ఉందో అంటే కంప్లీషన్ అనేది మనకి ఎప్పుడైతే ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో దాని ప్రిసీడింగ్ ఇయర్ 31 మార్చ్ వరకు ఉన్న పీరియడ్ ని అమ్మా మనకి స్టార్టింగ్ డేట్ ఏంటంటే కనుక మనం లోన్ తీసుకున్న రోజు నుంచి మనం ఎప్పటి వరకు చూసుకోవాలంటే అమ్మా ఏ రోజైతే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఉందో ఆ ఇయర్ కి ప్రిసీడింగ్ అంటే దాని ముందు ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ వరకు. ఇక్కడ కంప్లీషన్ ఏ పీరియడ్ లోకి వచ్చిందమ్మా? 21-22 లోకి వచ్చింది. అంటే 26/2021 లో కంప్లీట్ అయింది. దాని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ అంతా 31 మార్చ్ 2021. సో ఆ 31 మార్చ్ 2000 అంటే లోన్ తీసుకున్నప్పటి నుంచి 31 మార్చ్ 2021 వరకు ఉన్న పీరియడ్ ని ప్రయర్ పీరియడ్ అని చెప్పేసి అని అంటారమ్మా. ఆ పీరియడ్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అని అంటారమ్మా. సో ఇదంతా తర్వాత ఏమో కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఆ ఇయర్ నుంచి ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చేస్తుంది ఆ ఇయర్ మొత్తానికి. సో కాబట్టి ఆ ఇయర్ మొత్తానికి ఇంట్రెస్ట్ ఇక్కడ ఆ ఇయర్ లో క్లెయిమ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎన్ని రకాలు సార్ అని చెప్పేసి అంటే కనుక ఇంట్రెస్ట్ ఈస్ దట్ ఆఫ్ 2 టైప్స్. సో 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయంట. ఇంట్రెస్ట్ ఏమున్నాయమ్మా? 2 టైప్స్. ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ అండ్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఓకే. సో ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటే ఇది ప్రయర్ పీరియడ్ అంటే ఏంటి అంటే గనక ఫ్రమ్ లోన్ టేకెన్
ఏ ఇయర్ అయితే మనం లోన్ తీసుకున్నామో ఆ లోన్ తీసుకున్నప్పటి నుంచి టు ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ టు ద డేట్ ఆఫ్ కంప్లీషన్. ఓకే, ఇది కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఆ ఇయర్ కి సంబంధించింది, అంటే ఆ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ ఇయర్ లో ఉన్న ఇంట్రెస్ట్ కి సంబంధించింది. సపోజ్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఇయర్ ఉందనుకోమ్మా, ఆ కంప్లీషన్ ఇయర్ లో మొత్తం ఏప్రిల్ నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అంతా కూడా ఆ ఇయర్ ఇంట్రెస్ట్ కింద మనం తీసుకుని మైనస్ చేసేస్తామంట. సో ఇక్కడ ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ కి ఈ ఇంట్రెస్ట్ కి తేడా ఏంటి సార్ అని చెప్పేసి అంటే, ఈ ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ ని మనం ఒకేసారి క్లెయిమ్ చేయలేమంటమ్మా. ఈ ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలంటమ్మా, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 5 years. From the financial year or previous year in which the completion of property. సో ఎప్పుడైతే ప్రాపర్టీ కంప్లీట్ అయిందో ఆ ప్రీవియస్ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేస్తా ఉంటామా. సపోజ్ ఎగ్జాంపుల్ కి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో 26/2021 మనకి కంప్లీట్ అయింది కాబట్టి దాని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ అంటే 31st March 2021 వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటాం. ఆ ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ ని ఎన్నాళ్ళలో క్లెయిమ్ చేసుకుంటామంట, 5 previous years లో క్లెయిమ్ చేసుకుంటామంట. అంటే డివైడెడ్ బై 5 వేసి ఇక్కడ ఇంట్రెస్ట్ అంతైతే వచ్చిన ఇంట్రెస్ట్ ని డివైడెడ్ బై 5 వేసి 5 previous years లో క్లెయిమ్ చేస్తామంట. సార్ 5 years ఎలా వస్తాయి సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అంటే ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అంటే 2021-22, తర్వాత 2022-23, తర్వాత 2023-24, తర్వాత 24-25 అండ్ 25-26. ఏ ఇయర్ తో స్టార్ట్ అయిందమ్మా, ఏ డేట్ నాడైతే మనకి ప్రాపర్టీ కంప్లీట్ అయిందో ఆ డేట్ కి అక్కడ ఏ డేట్ నాడైతే మనకి ప్రాపర్టీ కంప్లీట్ అయిందో ఆ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అంటమ్మా. ఆ డేట్ నుంచి మనం 5 years మనం క్లెయిమ్ చేస్తాం. 5 years లో మనం క్లెయిమ్ చేస్తాం. అంటే టోటల్ గా ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ ని డివైడెడ్ బై 5 చేయండి. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అని అంటాడమ్మా. 5 previous years లో 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి అని చెప్తాడు. సో ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎంత, ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 5 వేసి అది ఈక్వల్ అమౌంట్ 5 years మనం క్లెయిమ్ చేసుకుంటాము అంటున్నాడు. కరెంట్ ఇయర్ అయితే కరెంట్ ఇయర్ కి సంబంధించిన ఆ ఇయర్ కి సంబంధించిన ఇంట్రెస్ట్, ఆ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆ ఇయర్ క్లెయిమ్ చేస్తాం. సార్ మరి కరెంట్ ఇయర్ అంటే ఇప్పుడు 2021-22 లో మధ్యలో మనకు కంప్లీట్ అయింది కదా సార్, అయినా సరే ఆ స్టార్టింగ్ డేట్ నుంచి ఉన్న ఇంట్రెస్ట్ ని మొత్తం కూడా ఆ ఇయర్ క్లెయిమ్ చేసేసుకోవచ్చు. 21-22 లోనే మొత్తం మనకి ఆ ఇయర్ సంబంధించిన అంతా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అమ్మా. ఈవెన్ దో ద కంప్లీషన్ డేట్ ఈస్ 26/2021. సార్ ఒకవేళ 31st March 2022 అయితే కంప్లీషన్ డేట్, అయినా సరే ఆ ఇయర్ సంబంధించినంత ఇంట్రెస్ట్ ఆ ఇయర్ లోనే మనం క్లెయిమ్ చేసేసుకోవచ్చు. దాని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ మాత్రమే ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనం అనాలంటాము. ఓకే రైట్. సో ఇప్పుడు ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్, నార్మల్ ఇంట్రెస్ట్ రెండు చూడ మనం చూద్దాం. సో ఇంట్రెస్ట్ గురించి చదువుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ ది లోన్ బారోడ్. ఓకే ఒకసారి మీరు చదువు జరిగానమ్మా. సో నేను ఎవరిని పిలుస్తాను చదవండి. అమ్మా శిరీష కే. Yes, sir. సో ఇంట్రెస్ట్ గురించి చదవమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ 24B. Okay, sir. Interest payable on loans borrowed for the purpose of acquisition, construction, renovation, repairing, or reconstruction can be claimed as deduction. ఓకే అంటే ఈ 5 పర్పసెస్ చెప్తున్నాడమ్మా. ఏమని చెప్పాడు, ఎక్విజిషన్, కొనడం, పర్చేస్, కన్స్ట్రక్షన్ మనమే కన్స్ట్రక్ట్ చేసుకోవడం, లేకపోతే రెనోవేషన్ మార్చడం, రిపేరింగ్ ఏమైనా రిపేర్ చేయించడం, రీకన్స్ట్రక్షన్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడం. ఈ 5 పర్పసెస్ ద్వారా 5 పర్పసెస్ లో మొక్కి మనం లోన్ తీసుకుంటే ఆ లోన్ తీసుకున్న 5 పర్పసెస్ గురించి మన ఇంట్రెస్ట్ పేబుల్ ఉంటే అది క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. కానీ ఈ 5 పర్పసెస్ కాకుండా ఇంకా దేనికైనా సరే మనం లోన్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ అలౌడ్. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ చదవమ్మా. Interest relating to the year of completion of construction can be fully claimed in the year irrespective of the date of completion. సో ఏ ఇయర్ లో అయితే మనకి కంప్లీషన్ ఉందో అంటే ప్రాపర్టీ అనేది కంప్లీట్ అయిందో ఆ ఇయర్ లోనే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ అవుతుందమ్మా. అంతేనా? Yes, sir. సో కాబట్టి ఆ ఇయర్ మొత్తానికి ఫస్ట్ నుంచి కూడా మనం ఏం చేస్తాం,
ఆ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అంతటిని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని అన్నాడు. Yes, sir. నెక్స్ట్ చదవమ్మా. Interest payable during the construction period preceding the year of completion of construction can be accumulated and claimed as deduction over a period of 5 years in equal installments commencing from the year of completion of construction. ఏ ఇయర్ లో అయితే కనుక మనకి కంప్లీషన్ అయిందో, అంటే ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఏదైతే ఏ డేట్ నాడు అయిందో ఆ డేట్ ఏ ఇయర్ లో అయిందో ఆ ఇయర్ కి ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ తీసుకోవాలంటమ్మా. అర్థమైందా? Yes, sir. అక్కడ వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని, అంటే లోన్ తీసుకున్నప్పటి నుంచి ఏ ఇయర్ అయితే మనకి ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఉందో దాని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని మనం అక్యూములేట్ చేసుకుని దాన్ని ఏమనాలంటమ్మా? ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనాలంటమ్మా. ఏమనాలి? Prior period interest. ఆ ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ ని మనం ఎన్నాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంట? ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 5 ఈక్వల్ years ఇన్స్టాల్మెంట్ in అని equal అన్నాడు. installment. అంతే కదమ్మా? Yes, sir. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏ ఇయర్ అయితే మనకి కంప్లీషన్ అనేది కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్ నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ చేస్తాం, ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇంట్రెస్ట్ అని, అది డివైడెడ్ బై 5 వేస్తాం. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 5 ఇయర్స్ లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? Claim చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ నుంచి స్టార్ట్ అవుతుందంట. Yes, sir. ఎందుకు ఇయర్ ఆఫ్ కంప్లీషన్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇయర్ ఆఫ్ కంప్లీషన్ నుంచి మనకి కనుక అక్కడ నుంచే మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ అవ్వడం మొదలవుతుందమ్మా. ఎందుకంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవ్వాలంటే అక్కడ ఏం రావాలి? ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. అంతే కదమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్ చదువు. Interest for the purpose of deduction under Section 24 includes pre-construction period interest. సో ఇంట్రెస్ట్ అనేది ఏదైతే ఇక్కడ సెక్షన్ 24 లో చెప్తున్నాడో అందులో ఏమేమి ఇంక్లూడ్ ఏంటమ్మా? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటే ప్రయర్ బిడ్ ఇంట్రెస్ట్. సో ప్రయర్ బిడ్ ఇంట్రెస్ట్ ప్లస్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ రెండు ఉంటాయి. మనం మాట్లాడుకున్నామమ్మా. Yes, sir. రైట్, నెక్స్ట్. Where a buyer enters into an agreement with a seller to pay the sale price in installment along with interest due thereon, the seller becomes the lender in relation to the unpaid purchase price and the buyer becomes the borrower. In such a case, unpaid purchase price can be treated as capital borrowed for acquiring property and interest paid thereon can be allowed as deduction under Section 24. ఏం చెప్తున్నాడమ్మా? ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వు ప్రాపర్టీ కొనుక్కుంటున్నావమ్మా. Yes, sir. నా దగ్గర నుంచి నువ్వు బిల్డింగ్ కొనుక్కుంటున్నావంట. నువ్వెవరమ్మా? బయ్యర్. Buyer, sir. నేనెవరు? సెల్లర్. Seller. సో నార్మల్ గా మనకి ఇప్పుడు నువ్వు మొత్తం 1 కోటి రూపాయలకి నువ్వు కొనుక్కుంటున్నావు, కానీ నువ్వు నాకు 50 లక్షలే పే చేసావు. మిగతా 50 లక్షలు ఇంకా పే చేయాలి, కానీ నేను రిజిస్ట్రేషన్ చేస్తాను. Yes, sir. సో రిజిస్ట్రేషన్ అయిపోతే లీగల్ ఓనర్ నువ్వు అయిపోతావు కదమ్మా. Yes, sir. సో డబ్బులు నాకు ఇంకా రాలేదు. ఈ 50 lakhs నువ్వు గ్రాడ్యువల్ గా ఇస్తానని చెప్పావు. Yes, sir. సో ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఇన్కమ్ అనేది ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది? నీ దగ్గర, నా దగ్గర? నా దగ్గరే, sir. సో నీ దగ్గర ట్యాక్సిబుల్ అయ్యేటప్పుడు నువ్వు పూర్తి కన్సిడరేషన్ పే చేసావు, పే చేయలేదా? ఇంకా అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఉందా? ఇంకా పే చేయలేదు, సార్. అవుట్ స్టాండింగ్. సో పే చేయాల్సిన దాన్ని దేని కింద తీసుకుంటారంటమ్మా? లోన్ కింద తీసుకుంటారంట. Yes, sir. అర్థమైందా? ఒకవేళ నువ్వు పే చేయాల్సిన దాని మీద నేను ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నట్లయితే కనుక అక్కడ లోన్ కింద తీసుకుని ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పేబుల్ ని నువ్వు సెక్షన్ 24 ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. దాన్ని కూడా లోన్ కింద కన్సిడర్ చేస్తాడంట. అర్థమైందమ్మా? రైట్, నెక్స్ట్. According to explanation to Section 24, any subsequent loan borrowed to repay the original loan shall also be entitled to the same treatment as the original loan. Therefore, the interest payable in respect of the second loan would also be admissible as deduction in the computation of income from house property. రైట్. సపోజ్ నువ్వు యూనియన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నావు అప్పుడు. Yes, sir. సో యూనియన్ బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు నీకు ఏమైందంటే వాళ్ళు 10% ఇంట్రెస్ట్ అనేది నీకు లెవీ చేస్తున్నారంట. Yes, sir. ఇదే నువ్వు ఎస్బీఐ వాడు ఏమన్నాడంటే నేను 8.5% కి ఇంట్రెస్ట్ ఇస్తాను అన్నాడంట. Okay, sir. అప్పుడు నువ్వేం చేస్తావు? 8.5% కి interest. మారిపోతావు కదా. Yes, sir. మారిపోయినప్పుడు అంటే మారడం అంటే ఏంటి? ఇక్కడ అక్కడ వాడు మళ్ళీ కొత్త లోన్ ఇష్యూ చేస్తాడు. స్టేట్ బ్యాంక్ వాడు. Yes, sir. దేనికి Yes, ఇష్యూ sir. చేశాడు? ఈ 5 పర్పసెస్ లో ఎక్విజిషన్ కా, కన్స్ట్రక్షన్ కా, రెనోవేషన్, రిపేర్ లేకపోతే రీకన్స్ట్రక్షన్, ఈ 5 పర్పసెస్ లోనే ఆ లోన్ ఉందా? ఆ లోన్ పర్పస్ ఏంటి? ఎస్బీఐ వాడు నీకు ఇచ్చే లోన్ పర్పస్ ఏంటి? దేనికోసం తీసుకుంటున్నావు?
ఎగ్జిస్టింగ్ హౌసింగ్ లోన్ తీర్చడానికి తీసుకుంటున్నావు నువ్వు. ఓకే సార్. అంతే కదమ్మా. లోన్ టేక్ ఓవర్ చేయడం అంటే ఏంటి, వాడు కొత్తగా లోన్ ఇష్యూ చేసి పాత లోన్ ని తీర్చేస్తాడు. యూనియన్ బ్యాంక్ కూడా చెక్ ఇచ్చేసి ఆ లోన్ తీర్చేస్తాడు. అంతే కదమ్మా. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు హౌసింగ్ ఎస్బీఐ వాడు నువ్వు యూనియన్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ లో ఇంట్రెస్ట్ తక్కువ అని చెప్పేసి ఎస్బీఐ లోకి మారిపోదాం అని అనుకున్నావు. మారిపోదాం అని అనుకున్నప్పుడు ఎస్బీఐ వాడు నీకు లోన్ శాంక్షన్ చేసినప్పుడు, కొత్త లోన్ శాంక్షన్ చేసినప్పుడు ఆ లోన్ అమౌంట్ నువ్వు తీసుకెళ్లి దేనికి ఉపయోగిస్తావు అంటున్నాను. ఇంకొక ఒరిజినల్ లోన్ ని రీపే చేయడానికి. కానీ నీకు పైన ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్పాడమ్మా, లోన్ అనేది దేనికోసం అలో చేస్తాను అంటున్నాడు. ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్, రీకన్స్ట్రక్షన్. ఈ 5 పర్పసెస్ లో ఎస్బీఐ వాడు ఇచ్చింది ఏ పర్పస్ కోసం లోను? ఈ 5 పర్పసెస్ లోనే లేదు కదమ్మా. లేదు సార్, లేదు. సో లేనప్పుడు ఇక్కడ అందుకనే స్పెషల్ పాయింట్ గా చెప్తున్నాడమ్మా, ఎక్స్ప్లనేషన్ టు సెక్షన్ 24 అనేది యాడ్ చేశాడంట. ఏమని, ఒరిజినల్ లోన్ కనుక నువ్వు తీర్చకపోతే, నువ్వు తీర్చడానికి కొత్త లోన్ తీసుకున్నట్లయితే ఆ కొత్త లోన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ ని కూడా ఏం చేస్తాడంట, ఎలా చేస్తాము ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లోని అని చెప్పేసి చెప్పాడంట. సెక్షన్ లో చెప్పలేదమ్మా, ఇది ఎక్కడ చెప్పాడు? ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 24 లో మనకి స్పెసిఫై చేశాడంటమ్మా. అర్థమైందా? రైట్, నెక్స్ట్ చదువు. Interest on loan can be claimed on accrual basis and thus actual payment is not mandatory to claim as deduction under section 24. సో ఇది మనం మాట్లాడుకున్నామా, ఇంట్రెస్ట్ పే చేసామా పే చేయలేదా అన్న దాంతో సంబంధం లేకుండా లైబుల్ అయితే చాలు, ఆటోమేటిక్ గా మనం ఏం చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేనమ్మా? రైట్, నెక్స్ట్ చదువు. Interest on unpaid interest or principal cannot be claimed as deduction which is in the nature of penalty. నువ్వు ఇంట్రెస్ట్ పే చేయలేదు, హౌసింగ్ లోన్ పే చేయలేదు, పే చేయకపోతే ఇంట్రెస్ట్ వేస్తాడు, అవుట్ స్టాండింగ్ మీద ఇంట్రెస్ట్ వేస్తాడు కదమ్మా. ఆ ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు నువ్వు. ఓకే సార్. ఆ ఇంట్రెస్ట్ ను కూడా పే చేయలేదు అంట నువ్వు. మరి అప్పుడు ఆ ఇంట్రెస్ట్ ను కూడా పే చేయలేదు కాబట్టి ఆ పే చేయలేని ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వేస్తాడంట. అప్పుడు అలాంటి దాన్ని పెనాల్టీ అంటారమ్మా. అంతే కదా? ఇంట్రెస్ట్ పే చేయడంలో ఫెయిల్ అయ్యావు కాబట్టి నీకు మళ్ళీ ఇంకా అడిషనల్ ఇంట్రెస్ట్ లివ్ చేస్తున్నానంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేస్తారు. అలాంటి దాని పెనాల్టీ నేచర్ లో ఉంటది. అలాంటి దాన్ని అలో చేస్తానంటున్నాడా, కెన్ నాట్ బి అలౌడ్, కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ డిడక్షన్ అంటున్నాడు. అర్థమైందా? నెక్స్ట్. Any brokerage or commission paid for acquiring the loan will not be allowed as deduction. సో ఆ లోన్ తీసుకోవడానికి బ్రోకరేజ్ గానీ కమిషన్ గానీ మనం ఏదైనా పే చేస్తే పే చేసింది ఏది కూడా ఇక్కడ డిడక్షన్ కింద రాదు, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే అలౌ చేస్తాడమ్మా. ఓకేనా అమ్మా? ఒక చిన్న పాయింట్, ఇంట్రెస్ట్ అనేది లెవీ చేసేటప్పుడు లోన్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి? లోన్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటే మాత్రం అలౌ చేస్తాడు? బ్యాంక్ నుంచే తీసుకోవాలా, లేకపోతే థర్డ్ పార్టీ దగ్గర నుంచి తీసుకోవాలా, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చా? ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఎంత ఇంట్రెస్ట్ కి తీసుకుంటే మనకి అలౌ చేస్తాడు? అది కూడా ఏమీ లేదు. ఇప్పుడు నేను 48% ఇంట్రెస్ట్ కి తీసుకుంటాను నేను లోను, అయినా 48% ఇంట్రెస్ట్ మనకి లెవీ చేసేస్తాడా, అదే మైనస్ చేసుకుని ఇస్తాడా? నేను ₹1,00,00,000 లోన్ తీసుకుంటున్నానమ్మా, సంవత్సరానికి ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ కాదు, సంవత్సరానికి ఇంట్రెస్ట్ 40 లక్షలు అంట. 40 లక్షల ఇంట్రెస్ట్ కూడా నాకు మైనస్ అయిపోద్దా? పే చేయాల్సి వచ్చినా పే చేయకపోయినా, లైబుల్ అయినా లైబుల్ కాకపోయినా ఎంత ఇంట్రెస్ట్ అయినా మైనస్ అవుతుందా? ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంతైనా ఎక్కడైనా మెన్షన్ చేశాడా? ఇంత మాత్రం అలౌ చేస్తామా, ఇంతకు మించి అలౌ చేయమని అయినా చెప్పాడా? నో సార్, ఏం చెప్పలేదు సార్. సో కాబట్టి ఎంతైనా ఇంట్రెస్ట్ అనేది లెవీ చేసుకోవచ్చు. ఎంత ఇంట్రెస్ట్ అయినా సరే మనం లైబుల్ అయితే, పే చేయడానికి లైబుల్ అయితే పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సార్ ఎన్నాళ్ళైనా నేను పే చేయలేదు అయినా సరే అలౌ చేస్తారా? మళ్ళీ అన్న రివర్స్ చేసే అవకాశం ఉంటది ఇంట్రెస్ట్ ని.
ఇంత ముందే sir. నాకు ఇంట్రెస్ట్ అలౌ చేస్తారు, నేను అది ఎప్పటికీ పే చేయలేదు. అలాంటి దాన్ని రివర్స్ చేసే అధికారం ఉంటుందా? రివర్స్ చేస్తాం నేను ఎక్కడని చెప్పాడమ్మా. No, sir, చెప్పలేదు sir. సో కాబట్టి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తే పేబుల్ అయితే లైబుల్ అయితే చాలు అలౌ చేస్తామని చెప్పేసిన పాయింట్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir, clear. రైట్. నెక్స్ట్ చదవమ్మా. ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ చదివేస్తే వాటి క్లాస్ ఆఫ్ చేసేద్దాం. Interest payable outside India, section 25. Interest on loan borrowed which is payable outside India shall be allowed as deduction only if the following conditions are satisfied. చదువమ్మా. A. Tax to be deducted on such interest has been deducted and remitted to the government, and there is a person available in India who may be treated as an agent of the lender of the loan, interest on which is payable outside India. ఓకే. సో ఇంట్రెస్ట్ పేబుల్ అవుట్ సైడ్ ఇండియా అనేది అవుట్ సైడ్ ఇండియాలో మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అంటే లోన్ ఎక్కడ నుంచి తీసుకోవచ్చు? ఇండియా నుంచి తీసుకోవాలా, అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకోకూడదా అంటే అవుట్ సైడ్ ఇండియా నుంచి కూడా మనం లోన్ తీసుకోవచ్చమ్మా. అలాంటి లోన్ మీద ఇంట్రెస్ట్ నీకు అలౌ చేయాలంటే కనుక అమ్మ ఇండియాలో లోన్ గురించి మాట్లాడట్లా, అవుట్ సైడ్ ఇండియాలో లోన్ గురించి మాట్లాడుతున్నాడు. అవుట్ సైడ్ ఇండియాలో నుంచి నువ్వు కనుక లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఏం చేయాలంటమ్మా? ట్యాక్స్ డిడక్ట్ చేయాలంట. మా అవతలోడికి ఇన్కమ్ అయితే మనం ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం కదమ్మా, మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి. అవుట్ సైడ్ ఇండియా కనుక నువ్వు లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు మాత్రమే సార్ ఇండియాలో ప్రాపర్టీ కొనడానికి అవుట్ సైడ్ ఇండియా నుంచి లోన్ తీసుకొచ్చా, ఇస్తే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చమ్మా. సో అలాంటప్పుడు ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ డిడక్ట్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తే కనుక అక్కడ పేబుల్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? పే చేసినా పే చేయకుండా పేబుల్ కాబట్టి మనం దాని మీద ఏం చేయాలంటమ్మా? టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంటే ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. అండ్ ఒక పర్సన్ అనేది ఇండియాలో ఇక్కడ ఏం చేయాలి? ఒక పర్సన్ ని అవైలబుల్ ఇండియా హూ మే బి ట్రీటెడ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ది లెండర్, అప్పుడు వాడికి ఏజెంట్ గా ఒకటి ఇండియాలో పెట్టుకోవాలి. తర్వాత వాడికి మనం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. అలా చేస్తే కనుక అప్పుడు మనం ఇంట్రెస్ట్ పేబుల్ అవుట్ సైడ్ ఇండియా అనేది మనకి ఏమవుతుందమ్మా? ఎలా అవుతుందంట. అర్థమైందా? అర్థమైంది సార్. ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది కానీ ఇంట్రెస్ట్ అనేది లోన్ అనేది ఇండియాలో తీసుకున్నావు. ఇండియాలో లోన్ తీసుకుని ఆ డబ్బులతో నువ్వు హౌస్ ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియాలో కొన్నావు. ఓకే సార్. ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు. ఎవరికి పే చేస్తావమ్మా? ఇండియాలో పే చేస్తావా, అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తావా? ఇండియాలో పే చేస్తాను. మరి అలాంటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉంటుంది సార్. అర్థమైందా? ప్రాపర్టీ ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ ఇండియాలో. అవుట్సైడ్ ఇండియా కానీ ఇండియాలో లోన్ తీసుకున్నాను నేను. ఓకే సార్. అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ పేబుల్ ఉంది. ఇంట్రెస్ట్ పేబుల్ మీద మనం టీడీఎస్ చేయాలా లేదా? చేయాలి సార్. చేయాలా? అక్కడ అలాగే చెప్పాడా? ఇంట్రెస్ట్ బారోడ్ ఈస్ పేబుల్ అవుట్ సైడ్ ఇండియా. అమ్మా లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తానే ప్రాపర్టీ గురించి ఎక్కడ మాట్లాడట్లా. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు ప్రాపర్టీ మీద మనకి ట్యాక్స్ ఇండియాలో పడుతుంది కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఇండియాలో పే చేస్తున్నప్పుడు టీడీఎస్ లేకుండా అలౌ చేస్తారు. అలా కాకుండా ప్రాపర్టీ ఇండియాలో ఉంది, లోన్ అవుట్ సైడ్ ఇండియాలో వచ్చింది, అప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు అవుట్ సైడ్ ఇండియాలో పే చేయాలి కాబట్టి అక్కడ మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. సో మన ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది, లోన్ అవుట్ సైడ్ ఇండియాలోనే ఉంది, అప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేసేది లోన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అవుట్ సైడ్ ఇండియా పే చేస్తాను. అలా పే చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలమ్మా? ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. సపోజ్ ఇండియాలో ఉన్న వాడి దగ్గర నుంచి నేను లోన్ తీసుకున్నాను, వాడు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయాడు. లోన్ ఇండియాలో తీసుకున్నాను, వాడు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయాడు. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇండియాలో లోన్ తీసుకున్నాను, వాడు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయాడు, వాడికి ఇంట్రెస్ట్ అవుట్ సైడ్ ఇండియా పంపించేయమంటున్నాడు, అప్పుడు కూడా ఏం చేయాలి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి సార్. సో ఇంట్రెస్ట్ పేబుల్ అవుట్ సైడ్ ఇండియా ఇస్ ఇంపార్టెంట్. లోన్ ఎక్కడ తీసుకున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, లోన్ అనేది నువ్వు ఇక్కడ ఎక్కడ ఉపయోగించావు అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఇంట్రెస్ట్ పేబుల్ అవుట్ సైడ్ ఇండియా అయితే కనుక టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ పేబుల్ విత్ ఇన్ ఇండియా అయితే కనుక టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. రైట్. నెక్స్ట్. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే ఇప్పుడు మనకి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్ అవుట్ ప్రాపర్టీ కంప్లీట్ అయిందమ్మా. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ లోంచి మనం ఏం చేస్తాం?
మున్సిపల్ ట్యాక్సెస్ మైనస్ చేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ ఎన్ఏవి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 25, 24A, 24B రెండు మైనస్ చేస్తే 24A ఏమో స్టాండర్డ్ డిడక్షన్, 24B ఏమో ఇంట్రెస్ట్. రెండు మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఆఫ్ చేసాము. మా మణికంఠ Yes, sir. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ప్రాబ్లం నెంబర్ 29 చదువమ్మా. Mr. X owns one residential house in Mumbai. The house is having 2 units. First unit of the house is self-occupied by Mr. X, and another unit is rented for 8,000 per month. The rented unit was vacant for 2 months during the year. The particulars of house for the previous year 2020 and 2021 are as under. ఓకే, Standard. ఒక నిమిషం. He owns a residential house in Mumbai. ముంబైలో ఒక రెసిడెన్షియల్ హౌస్ ఉందంటే ఇడికి. అందులో ఏమంటున్నాడు? ఈ హ్యావింగ్ 2 యూనిట్స్. అందులో 2 యూనిట్స్ ఉన్నాయంట. మొత్తం అంతా ఒకటే హౌస్ కానీ 2 యూనిట్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ కింద తీసుకోవాలమ్మా దీన్ని? 2 ప్రాపర్టీస్ కింద తీసుకోవాలి. 2 ప్రాపర్టీస్ కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ అనేది దేని కింద తీసుకుంటున్నాడంటమ్మా? సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇంకొకటేమో లెట్ అవుట్. అంతే కదా? అంతే సార్. రైట్, నెక్స్ట్ చదువు. స్టాండర్డ్ రెంట్ 1,62,000 per month per annum మున్సిపల్. ఓకే, ఇది టోటల్ బిల్డింగ్ వాల్యూ లేకపోతే లెట్అవుట్ పీరియడ్ లెట్అవుట్ కి సంబంధించిన పార్ట్ వాల్యూ? మొత్తం బిల్డింగ్ వాల్యూ సార్. సో అలాంటప్పుడు ఇక్కడ లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ ఎంత అవుతుంది? 81,000 సార్. 81,000 ఇక్కడ, 81,000 ఇక్కడ. నెక్స్ట్ మున్సిపల్ వాల్యుయేషన్ 1,90,000. మున్సిపల్ వాల్యూ 1,90,000 అంటే ఎంత? ఎస్ సార్. అంతే కదా? 95,000. స్టాండర్డ్ మున్సిపల్ వాల్యూ. ఓకే, ఫెయిర్ రెంట్ ఎంత? 95,000. 95,000, 95,000. ఎందుకు బైఫర్కేట్ చేస్తున్నాం? రెండు సెపరేట్ గా 2 యూనిట్స్ కింద తీసుకుంటే 2 ప్రాపర్టీస్ కింద మనం మాట్లాడుకోవాలి కాబట్టి. అంతే కదమ్మా? సార్ మున్సిపల్ వాల్యుయేషన్ 95 సార్. మున్సిపల్ వాల్యూ 95 సార్. మున్సిపల్ వాల్యూ 95. ఓకే, ఇది 92,500 సార్. ఫెయిర్ రెంట్ 92,500. ఓకే, నెక్స్ట్. మున్సిపల్ రెంట్ of 15% on municipal valuation సార్. మున్సిపల్ Okay. ట్యాక్స్. రైట్. లైట్ అండ్ వాటర్ చార్జెస్ 500 per month. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 1,500 per month. లైట్ అండ్ వాటర్ చార్జెస్ 500 per month. ఇది ఎక్స్పెండిచర్ ఎక్కడైనా అలౌ చేస్తాం మనం? సార్ అలౌ చేయండి సార్. అలౌ చేయం, ఎందుకంటే 30% ఆఫ్ ఎన్ఏవి లోకి వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్పెండిచర్ అంతా కూడా. సార్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 1,500 per month. ఓకే, లీజ్ మనీ, ఇన్సూరెన్స్ చార్జెస్, రిపేర్స్ ఇవన్నీ కూడా ఏంటి? ఎక్స్పెండిచర్స్. ఇది ఈ 3 కూడా ఏంటివి? ఎక్స్పెండిచర్స్. ఈ ఎక్స్పెండిచర్స్ అన్నిటికీ కూడా మనం ఏంటి? మనం ఎక్స్పెండిచర్ ఎంత ఇంకరైనా సరే సంబంధం లేకుండా ఏం చేస్తున్నాం? 30% ఆఫ్ ఎన్ఈవి అనేది మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? రైట్. సో ఇప్పుడు మనం ఎన్ని ప్రాపర్టీస్ కి మనం క్యాలిక్యులేషన్ చేయాలమ్మా? 2 ప్రాపర్టీస్ కి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏంటి? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి, లెట్ అవుట్ ప్రాపర్టీకి. ఓకే, సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత ఉంటది? మున్సిపల్ ట్యాక్సెస్. సో ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో నిల్. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ఇక్కడ కూడా నిల్, ఎందుకంటే తీసుకోకూడదు అని చెప్పేసి సెల్ఫ్ ఆక్యుపైడ్ మున్సిపల్ ట్యాక్సెస్ రావు. ఓన్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ, డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీకి వస్తాయి. అదే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంటుందమ్మా లెట్ అవుట్ ప్రాపర్టీలో? ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ఫెయిర్ రెంట్ కి, మున్సిపల్ వాల్యూకి తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. స్టెప్ 1 వాల్యూ ఎంత? హయ్యర్ అంటే ఎంత? 95,000.
ఓకే, Yes, sir. తర్వాత స్టెప్ 2 వాల్యూ దేంతో కంపేర్ చేస్తాం? సో రెండిట్లో Step 1 95 కి compare 81 కి whichever is less Yes, sir. అంటే ఎంత? 81,000. సో స్టెప్ 2 వాల్యూ 81,000. ఓకే, Yes, sir. సో నెక్స్ట్ స్టెప్ 3 మళ్ళీ లెటర్ ప్రాపర్టీ కాబట్టి స్టెప్ 3 ఉంటది. స్టెప్ 3 Yes, sir. ఏంటి? యాక్చువల్ రెంట్ తో కంపేర్ Actual. చేసుకోవాలి. యాక్చువల్ రెంట్ ఎంత? 8,000 per month అన్నాడు సార్. 8,000 per month. 8,000 into 12. ఓకే, 96. సో 8,000 per month అనుకున్నాడు. 2 months వేకెంట్ గా ఉందని చెప్పాడమ్మా. Yes, sir. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ రెంట్ వచ్చేసరికి 80,000. Yes, sir. స్టెప్ 2 వాల్యూ 81,000. సో ఎలా ఉంది? స్టెప్ 2 వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ యాక్చువల్ రెంట్. Yes, అప్పుడు sir. మనం ఏం చేస్తాం? యాక్చువల్ రెంట్ ఇస్ లెస్ దాన్ స్టెప్ 2 వాల్యూ కాబట్టి మనం ఏం చేస్తాం? రీజన్స్ చూస్తాం. రీజన్ ఎందుకు? Because of vacancy for 2 months, sir. వేకెన్సీ కనుక 2 months లేదనుకో అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఇయర్ కి 96,000 మనకి రెంట్ వచ్చేదమ్మా. Receive. Yes, sir. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వేకెన్సీ వల్ల మాత్రమే తగ్గింది కదా. Yes, sir. రీజన్ ఏంటంటే 80,000 ప్లస్ 16,000 అంటే 96,000 అయ్యేది. 81,000 కంటే ఎక్కువే ఉండేది, కానీ Yes, sir. వేకెన్సీ వల్ల మాత్రమే తగ్గింది ఇక్కడ. Yes, sir. సో కాబట్టి వేకెన్సీ వల్ల తగ్గింది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం? ఏమని Actual తీసుకోవాలి? rent. యాక్చువల్ రెంట్ Actual షుడ్ బి rent. కన్సిడర్డ్. Yes, sir. యాక్చువల్ Gross రెంట్ annual ఎంత ఇక్కడ? 80,000, sir. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 80,000. 80,000. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ఎంత? 15% ఆఫ్ ది మున్సిపల్ వాల్యూ. అమ్మా 15% అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ మీద అప్లై చేయకూడదు. 80,000 మీద అప్లై చేయకూడదు. మున్సిపల్ వాల్యూ మీద చేయాలి మున్సిపల్ సార్. వాల్యూ అంటే ఎంత? 95,000 మీద అప్లై చేయాలి. అలాగని చెప్పేసి మున్సిపల్ వాల్యూ 1,90,000 మీద కూడా అప్లై చేయకూడదు. అందులో సగం మనకి ఈ యూనిట్ కి సంబంధించిన అప్లై చేయాలి. 95,000 ఇంటూ 15% అంటే ఎంత? 14,250, సార్. ఎంతమ్మా? 14,250. 14,250. సో నెట్ యాన్యువల్ వాల్యూ ఏమో నిల్. ఇక్కడ ఎంత వస్తుంది? 65,750. 65,750. తర్వాత మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ 24. 24 లో ఏ అంటమ్మా స్టాండర్డ్ డిడక్షన్. 30%. ఇది నిల్. ఇక్కడ అంతా 30% అంటే 65,750 ఇంటూ 30%. 19,725. 19,725. సో తర్వాత 24B ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? ఇక్కడ ప్రైవేట్ ఇంట్రెస్ట్, పోస్ట్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ రెండు బైఫర్కేషన్ ఏం చెప్పాలా? డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అన్నాడు. సరే పే చేసాడా పే చేయలేదా? పే చేస్తే పే చేయకపోయినా మనం తీసుకుంటాం సార్. పే చేసినా పే చేయకపోయినా తీసుకుంటే ఇది టోటల్ బిల్డింగ్ కి సంబంధించింది ఇచ్చాడు. 15,000 ఇంటూ 1,500 ఇంటూ 12 అంటే 18,000. 18,000 లో 9,000 ఇక్కడ, 9,000 ఇక్కడ. అంతే కదమ్మా? ఇంట్రెస్ట్ ఇయర్ టోటల్ ప్రాపర్టీ మొత్తానికి. సో 24B లో మనం ఎంత క్లెయిమ్ చేస్తాం? ఇక్కడ 9,000 9,000. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 9,000 మైనస్ సార్. ఇక్కడ 9,000 మైనస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. ఇక్కడ ఎంత? 37,025 సార్. 37,025. సో టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని ఎంత అవుతుందమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత అవుతుంది రెండు కలిపితే? ఆ లాస్ ని తీసేయాలి సార్. సో లాస్ ని దీనికి అడ్జస్ట్ చేసేసి చెప్పాలి. 28,025. ప్రాపర్టీస్ కి సంబంధించిన వాల్యూ కలిపి చెప్పాలి. అంతే 28,025. సో మనకి టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత అని అడిగాడా? కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్నప్పుడు ఇక్కడ లాస్, ఇక్కడ ఇన్కమ్ రెండు అడ్జస్ట్ అయితే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అర్థమైందమ్మా? రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ది లెట్అవుట్ ప్రాపర్టీ. లెట్అవుట్ ప్రాపర్టీకి మనం వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే మన సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కూడా వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే డీమ్డ్ టు బి లెట్అవుట్ గురించి కూడా ఒక ప్రాబ్లం చేసేస్తే మనకి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మేజారిటీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా మనకి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా చూసేస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే.